బంధువులందరికీ నమస్కారాలు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవో. మనం చక్కటి జ్ఞానాన్ని ఇచ్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార బాబా గారికి, సమస్త గురుమండలానికి, మాతకి, ప్రకృతి మాతకి, విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలు. జూమ్ సెషన్ ఇచ్చిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్ లో మనకు 365 రోజులు కంటిన్యూ సెషన్, 370 రోజులు అందరికీ స్వాగతం అండి. అందరం కూడా ఈరోజు అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోబోతున్నాము. సీనియర్ బ్రెయిన్ మాస్టర్ అయినటువంటి సుధా మేడం గారి ద్వారా. మేడం గారు 10th క్లాస్ లోనే ధ్యాన పరిచయం అయిందండి. అంత సీనియర్, ఎన్ని ధ్యాన అనుభవాలు ఉన్నాయో, ఎంత చక్కగా అంత చిన్నతనంలోనే ధ్యానం నేర్చుకొని ధ్యాన సాధన చేస్తూ అద్భుతమైన ఫలితాలు తీసుకున్నారు. అలాగే వాళ్ళ ఇంట్లో బెంగళూరులో ఉంటారు. వాళ్ళ ఇంటి పైన కూడా పిరమిడ్ నిర్మాణం జరిగింది. చక్కగా అక్కడ ధ్యాన సాధన జరుగుతూ ఉంటుంది. అలాగే ఎంతో మందికి ధ్యాన పంపుతూ ఉంటుంది. సీనియర్ బ్రెయిన్ మాస్టర్ సుధా మేడం గారి అందరూ కూడా గట్టిగా క్లాప్ చెప్తూ వెల్కమ్ చెప్తాము. సపరేట్ గా మేడం గారి యొక్క ధ్యాన అనుభవాలే ఒక క్లాస్ తీసుకోవాలి మేడం. ఎస్ మ్యామ్, డెఫినెట్లీ ఖచ్చితంగా తీసుకుంటాను నేను క్లాసు. అందులోనే అప్పుడు నాకు 1 hour 45 minutes అలా ఇస్తే సరిపోదు మ్యామ్, 24 hours కావాల్సి ఉంటుంది. ఓకే, 2 days. ఓకే, 24 hours. ఇది ఇంకా అద్భుతం కదా అసలు. ఎంత చెప్పినా కూడా ధ్యానం ఎక్స్పీరియన్స్ నా లైఫ్ లో జరిగింది సరిపోదు మ్యామ్. రోజు కూడా ఒక ఛాలెంజ్ లాంటిదే, రోజు కూడా ఒక ఎక్స్పీరియన్స్ ని పొందుతూ ఉంటాము. సో మనము జన్మ తీసుకున్నదే అనుభవాలని ఆస్వాదించడానికి, అది ఎలా ఆనందంగా ఆస్వాదించడానికే మనం జన్మ తీసుకున్నామని అంటారు. బట్ అది నిజంగా నిజమే. ఎప్పుడైతే ధ్యాన సాధన అన్నది మనం చేయడం మొదలు పెడతామో, ఎప్పుడైతే ఒక స్థితికి చేరుకుంటామో, ప్రతి క్షణము అనుభవమే, ప్రతి క్షణము ఒక మెసేజ్, ఒక జ్ఞానం మనము సంపాదించుకుంటూనే ఉంటాము. అది ధ్యానంలో ఉన్న గొప్పతనం. గ్రేట్ మేడం, చాలా గ్రేట్, అద్భుతం. ఖచ్చితంగా మాకైతే ఇవ్వండి మీ యొక్క అనుభవ జ్ఞానాన్ని, మనం పెట్టుకుందాం ఒకసారి. అలాగే అద్భుతమైన సబ్జెక్ట్ అండి కర్మ సిద్ధాంతము. మేడం గారి ద్వారా అందరం కూడా చక్కగా తీసుకుందాము. మధ్యలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈ మధ్య కాలంలో కర్మ సిద్ధాంతం టాపిక్ నేను పెట్టించలేదు కాబట్టి నేను మేడం గారిని రిక్వెస్ట్ చేసుకున్నాను, మేడం మాకు ఈ సబ్జెక్ట్ కావాలి అని. ఓకే అన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. ప్లీజ్ కంటిన్యూ. ఎస్ మ్యామ్. ముందుగా బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, స్వర్ణమాల మేడం గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే నాకు ఈ ధ్యానాన్ని పరిచయం చేసినటువంటి నా ధ్యాన గురువు బ్రహ్మశ్రీ ప్రేమ్నాథ్ గారికి నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను. అలాగే పత్రి సార్ పర్పస్ లో భాగమైనటువంటి ధ్యాన ప్రచారానికి నాకు ఒక అవకాశాన్ని చిన్నవాళ్ళలో కలపాలంటే సరిపోదు. విన్నామమ్మా నేను చెప్పింది. సారీ మేడం, సారీ, అన్మ్యూట్ అయిపోయింది. ఇట్స్ ఓకే. సో ఇటువంటి ధ్యాన ప్రచారం చేసే అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ టీవీ ఛానల్ మెంబర్స్ అందరికీ కూడాను నా శతకోటి వందనాలు తెలుపుకుంటున్నాను మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ఈరోజు మన టాపిక్ కర్మ సిద్ధాంతం. కర్మ సిద్ధాంతం అంటూనే అందరికీ చాలా బోరింగ్ గా అనిపించేస్తుంది. అబ్బో అదే కర్మ సిద్ధాంతము, చెడు కర్మలు చేస్తే చెడు వస్తుంది, మంచి కర్మలు చేస్తే మంచి వస్తుంది, ఇదే చెప్తుంటారు. ఇంతకీ ధ్యానం చేస్తే కర్మలు తెగిపోతాయి అంటారు. మరి దానికి సంబంధించి ఏమైనా చెప్తారా అంటే ఎస్ మాస్టర్స్, దాని గురించే మనము ఈ రోజు తెలుసుకుందాము. కర్మ సిద్ధాంతం అందరికీ అర్థమైనట్టే ఉంటుంది, కానీ ఏ విధంగా దాన్ని హ్యాండిల్ చేయాలి అన్న విషయాల పట్ల మనం తెలుసుకుందాం. సో ముందుగా పురాణాల ప్రకారం కర్మ సిద్ధాంతం అంటే ఏమిటి అన్న విషయాన్ని కొంచెం బ్రీఫ్ గా తెలుసుకుందాం మాస్టర్స్. ఓకే, కర్మ సిద్ధాంతము అని అంటే మనము ఈ భూమి మీదకి జన్మ తీసుకోవడానికి
ముందే ఒక కర్మని మనకి అలాట్ చేస్తారు. అలాట్ చేయడం కదండి, మనమే అలాట్ చేసుకుంటాం. అంటే ఈ భూమి మీద ఈ జన్మలో నేను ఈ యొక్క కర్మని చేస్తాను అని చెప్పేసి ఒక వర్క్ తీసుకొని మనం ఈ భూమి మీదకి వస్తాము. ఎందుకు ఈ భూమి మీదకి అలానే రావాలి అంటే దీని పేరే కర్మభూమి. భూమిని పలికే విధానమే కర్మభూమి. మనకి భూమికి పైన 7 లోకాలు, కింద 7 లోకాలు అంటూ 14 లోకాల గురించి మనం అన్ని చెప్తూ ఉంటాం. చెప్పేటప్పుడు కూడాను అన్ని లోకాలకి ఒక పేరు అనేది ఉంటది. కానీ భూమికి మాత్రం కర్మభూమి అని అంటారు. అంటే అది ఆ మన వాడుక భాషలోనే వచ్చేసింది కర్మభూమి అని చెప్పేసి. కర్మ అంటే మనం పలికే విధానం ఎలా ఉంటుందంటే, అయ్యో నా కర్మ, ఈ జన్మంతా నాది ఇంతే, కర్మ 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 అంటే ఆ పదాన్ని పలకడంలోనే ఆ వైబ్ నెగటివ్ వర్డ్ లాగా పలుకుతా ఉంటాం. కాదండి, మనం అర్థం చేసుకునే విధానమే ఇక్కడ రాంగు. కర్మ అంటే ఒక చర్య, ఒక క్రియ, ఒక డ్యూటీ, ఒక వర్క్, ఒక రెస్పాన్సిబిలిటీ, ఒక ఛాలెంజ్ ని మనమే యాక్సెప్ట్ చేసి వస్తున్నాం. ఒక గేమ్ డౌన్లోడ్ చేస్తున్నాం మనం ఫోన్ లో. ఫస్ట్ ఈజీగా ఉంటది, ఆ తర్వాత కాస్త హార్డ్ గా అవుతుంది, ఆ తర్వాత ఇంకా ఎక్కువ హార్డ్ గా ఉంటది. సో అలాగే మనము కూడా ఆ గేమ్ ని యాక్సెప్ట్ చేసి ఈ భూమి మీదకి ఎంటర్ అయ్యాం. ఆ గేమ్ లో హార్డెస్ట్ సిచ్యువేషన్స్ ఉంటాయి అని తెలిసే మనం ఆ గేమ్ ని డౌన్లోడ్ చేసి ఆడుకుంటున్నాం. ఇది కూడా ఆటేనండి. ఆటగదరా శివ అంటూ ఆయన అంటుంటాం. కాదండి, అసలు మనమే సెలెక్ట్ చేసుకున్నాం, నేను ఇలా ఉండాలి, నేను ఇలా చెయ్యాలి అని చెప్పేసి. సో మనము కారణ జన్ములము. ఇక్కడ ఒక కారణం కోసమే ఈ భూమి మీదికి వచ్చాము. సో ఈ కర్మ భూమిలో మనము జన్మ తీసుకోవాలి అంటే కారణం లేకుంటే గిన ఎంట్రీనే ఉండదు. ఒక చర్యని నువ్వు తీసుకుంటేనే ఈ భూమి మీదకి రావడం అన్నది జరుగుతుంది. ఇక్కడ తీసుకున్న తర్వాత నువ్వు ఆ కర్మని ఆచరించేటప్పుడు వచ్చినటువంటి సిచ్యుయేషన్స్ ని నువ్వు ఏ విధంగా నీ యొక్క నైపుణ్యంతో వాటిని నువ్వు హ్యాండిల్ చేయాలి. ఆ హ్యాండిల్ చేసేటువంటి ఆ టైంలో కొన్ని సిచ్యుయేషన్స్ మన చేతిలో ఉండదు కాబట్టి న్యాచురల్ గానే కొన్ని దాని ద్వారా మంచి కర్మలు, చెడు కర్మలు అనేది జరుగుతుంది. అంటే మనం చేసినటువంటి కర్మ ద్వారా రిజల్ట్ నేచర్ కి హాని చేసేది కానీ మంచి చేసేది కానీ ఉంటది. ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఎక్స్పైరీ డేట్ అన్నది ఉంటది. అలాగే ప్రతి ఒక్క శరీరానికి కూడాను ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటది. అలాగే ఏ యొక్క చర్య నుంచి ఎటువంటి రిజల్ట్ వచ్చినప్పటికీ కూడాను దాని యొక్క ప్రభావానికి కూడాను ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటది. ఈ రోజు నువ్వు ఒక మెషిన్ కనిపెట్టావు. మెషిన్ కనిపెట్టే ఫ్రీ విల్ నీకు ఈ నేచర్ ఇచ్చింది. ఈ మెషిన్ కనిపెట్టాలని చెప్పి నువ్వు జన్మ తీసుకున్నావు. ఈ మెషిన్ ని నువ్వు కనిపెట్టావు. అది ఎందుకు కనిపెట్టావు? కొందరికి మంచి జరుగుతుంది అన్న ఇంటెన్షన్, అంటే ఒక ఉద్దేశం, ఒక ఉద్దేశంతో నువ్వు మెషిన్ కనిపెడుతున్నావు. యూజ్లెస్ గా ఎవరు మెషిన్ కనిపెట్టారు కదా, యూస్ఫుల్ కోసమే ఒకటి కనిపెట్టడం అన్నది జరుగుతుంది. మెషిన్ కనిపెట్టావు, ఈ రోజు నువ్వు దాన్ని యూజ్ చేసావు, దీని ద్వారా అందరికీ మంచి జరిగింది, అలాగే నేచర్ కి కూడా ఎంతో మంచి జరిగింది. నీ పక్కనున్న మనిషికి మంచి జరిగింది అంటే వాళ్ళు ఆనందంగా ఉన్నట్టే కదా, హ్యాపీ అన్నది కలిగినట్టే కదా. హ్యాపీ కలిగిందంటే నేచర్ లో వాళ్ళు ఒక భాగమే కదా. అంటే నేచర్ కి హాని జరగలేదు, హ్యాపీనెస్, హ్యాపీనెస్ అన్నది, ఆనందం అన్నది అక్కడ ఉద్భవించింది అని అర్థం. సో నీ యొక్క మెషిన్ ఒక్కరికి కాదు, నీ పక్కనున్న వాళ్ళకి కాదు, ఒక సొసైటీకి, లేదు మొత్తం ఒక దేశానికి, లేదు ఈ మొత్తం ప్రపంచం అంతటికి ఆ మెషిన్ యూస్ఫుల్ అనిపించింది. సో ఇది మంచి చేసింది, నేచర్ కి హ్యాపీనెస్ అన్నది ఇచ్చింది, ఎటువంటి హానికరము లేదు. కానీ దాన్ని వాడుకలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరానికో, లేదో 10 సంవత్సరాలకో, లేదో 100 సంవత్సరాలకో దాని ఎక్స్పైరీ అయిపోతుంది. దాన్ని నువ్వు కనిపెట్టినప్పుడు డిసైడ్ చెయ్యవు. దాని వాడుకలోకి వచ్చిన తర్వాత అది ఒక స్క్రాప్ అయిపోతుంది. అంటే ఈ భూమికి అవసరం లేనటువంటి ఒక ఐటమ్.
ఏదైతే స్క్రాప్ ఉందో అది యూజ్ లేదో అది ఏమైపోయింది, యూజ్లెస్ అయింది, అంటే వేస్ట్ అయింది, అది ఒక గార్బేజ్ అయింది. ఈ భూమికి గార్బేజ్ ఇబ్బందే కదా, అంటే హాని అన్నది కలిగింది. తెలియకుండానే నువ్వు మంచి ఇంటెన్షన్ తో చేసినప్పటికీ కూడాను కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత దాని వల్ల ఉపయోగం లేకుండా ఎగస్ట్రాగా గార్బేజ్ లాగా అయిపోయింది అది. మరి ఏం చేయాలి దీనికి? అప్పుడు నేచరు హీలింగ్ స్టార్ట్ చేస్తుంది. అంటే నువ్వు ఏ కర్మనైనా ఆచరించు, మంచి ఉద్దేశంతో ఆచరించినా సరే కొన్ని రోజుల తర్వాత అది మంచే చెయ్యొచ్చు, లేదా దానివల్ల చెడు ప్రభావం అన్నది కలగచ్చు. సో ఈ భూమి మీదికి నిన్ను సృష్టించినప్పుడు, నువ్వు యాక్సెప్ట్ చేసి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మంచి గుణాలు, మంచి ఆలోచనలు, మంచి కర్మలతోటే వస్తావు. కానీ చుట్టూ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ప్రపంచానికి నువ్వు అడిక్ట్ అయిపోయి చెడు కర్మల్ని చేయడం కూడా మొదలు పెడతావు. సో తెలియకుండానే ఇటువంటి ఒక చక్ర వ్యూహంలోకి నువ్వు ఇరుక్కుపోతావు. సో ఇక్కడ ఎవరు దేవుడు వచ్చి నీకు చెప్పలేదు చెడు కర్మలు చెయ్యి, మంచి కర్మలు చెయ్యి అని చెప్పేసి. నువ్వే ఆటోమేటిక్ గా తెలిసి తెలియని తత్వంతో చెడు కర్మల్ని కూడా ఆచరిస్తున్నావు. నువ్వు మంచి కర్మలే చేసినప్పటికీ కొన్ని రోజుల తర్వాత అది చెడు జరగవచ్చు. నువ్వే పంట పండించుకొని, నువ్వే కాయను కోసి, నువ్వే వంట చేసి, నువ్వే దేవుడికి నివేదన చేసి తిన్నా సరే, నువ్వు ఆ కూరగాయ తెచ్చినప్పుడు దాని మీద ఉన్న తోలు, దానిలో ఉన్న చెత్త చెదారం అంతా తీసేసి నీట్గా మంచి వెజల్స్ తీసుకొని శుభ్రమైనటువంటి వెజల్స్ లో నువ్వు వంట చేసినప్పటికీ కూడాను దేవుడికి నివేదన చేసి ఎంతో యొక్క శక్తిని అక్కడ అందించిన తర్వాత నువ్వు అది తీసుకున్నప్పటికీ కూడాను పొద్దున్నే నువ్వు మలమూత్ర విసర్జన ద్వారా దాన్ని వేస్ట్ ని బయటికి పంపించేస్తున్నావు. ఎందుకు పంపిస్తున్నావు? నువ్వే కదా సిద్ధం చేశావు. నువ్వు ఎంతో నీట్గా చాలా శుద్ధమైనటువంటి ఆహారాన్ని చేశావు. ఆ శుద్ధమైనటువంటి ఆహారాన్ని నువ్వు దేవుడికి నివేదించి స్వీకరించావు. మరి ఎందుకు పొద్దున్నే మలమూత్ర విసర్జన చేయాలి నువ్వు? అంటే ఎంత శుద్ధమైనటువంటిదైనా సరే కాస్త సమయం తర్వాత అది స్పాయిల్ అవుతుంది. నువ్వు ఎటువంటి ఉద్దేశంతో ఏ కార్యం చేసినా సరే దానిలో కొంత భాగము ఖచ్చితంగా చెడు అన్నది బయటికి వచ్చే తీరుతుంది. అది నీకు తెలిసి కావచ్చు, తెలియక కూడా కావచ్చు. సో నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ మంచి కర్మలనే తీసుకోవాలి అన్నది ఇక్కడ ఈ జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. ఇదే కర్మ సిద్ధాంతం. నువ్వు ఏం చేస్తున్నావు అనేది నీకు ఎరుకతో ఉండాలి. ఇక్కడ మనకి పురాణాలు చెప్తున్నది ఇదే. నువ్వు ఒక కర్మని నీకు ఇస్తే ఆ కర్మని ఆచరించేటప్పుడు నువ్వు ఎంత జ్ఞానంతో నువ్వు ఆచరిస్తున్నావు, దాని ద్వారా నేచర్కి హాని జరుగుతుందా లేదా అన్నది ముఖ్యం. నేచర్కి హాని జరుగుతుంది అని తెలిసిన క్షణం నువ్వు ఆ కర్మను చేయడం ఆపేయాలి. ఎంత లాస్ అయినా సరే ఆపేయాలి. సరే, మరి నేను తెలియదు, నేను ఊబిలో ఇరుక్కుపోయాను, ఇప్పుడు బయటికి రాలేను, ఈ చెడు కర్మని ఆపలేను, ఏం చెయ్యాలి? అది ఇంకాస్త డీటెయిల్డ్ గా మళ్ళీ తెలుసుకుందాం మాస్టర్స్. సో ముందుగా మనం కర్మ సిద్ధాంతానికి వచ్చేద్దాం. పురాణాల ప్రకారము మనకి ఉన్నటువంటిది సంచిత కర్మ అని అంటారు. అంటే మనము చేసుకున్నటువంటి కర్మల్లో నుంచి కొన్ని పాప కర్మలన్నీ కూడాను ఒక లగేజ్ లాగా మన అకౌంట్ లో ఉండిపోతుంది. ఆ సంచిత కర్మని అనుభవించడానికి, ఆ పాపాలన్నిటినీ క్లియర్ చేసుకునే దానికోసము మనం ఈ భూమి మీదకి జన్మ తీసుకుంటాం. యాక్సెప్టెన్స్ తోటే తీసుకుంటాం. ఆ యొక్క సంచిత కర్మలో అంటే ఒక 1000 లగేజ్ ఉందనుకోండి, ఒక 1000 రూపీస్ మీ అకౌంట్ లో ఉందనుకోండి, ఆ 1000 రూపీస్ ని నువ్వు తీసుకొని షాపింగ్ చేసేసి ఖర్చు చేసేయాలి. ఇప్పుడు నీకు జీతం వచ్చింది 1000 రూపాయలు, 1000 రూపాయలు ఆన్ ద స్పాట్ నువ్వు ఖర్చు పెట్టేస్తే నెల మొత్తం ఏం తింటావు? సో ఏం చేస్తావు నువ్వు దాన్ని బ్యారేజ్ వేస్తావు, బడ్జెట్ వేస్తావు. ఈ రోజుకి ఇది ఇంత, దీనికోసం ఇంత, దీనికోసం ఇంత అని నువ్వే పార్టీషన్స్ చేసి డివైడ్ చేసుకొని ఆ 1000 రూపాయల్లో కాస్త మళ్ళీ సేవింగ్ చేసుకొని
మిగిలింది నీ నెలసరి అవసరాలకి యూజ్ చేసుకుంటావు. అలాగే సంచిత కర్మలో నుంచి కూడాను కొంత కర్మని తీసుకొని మాత్రమే నువ్వు ఈ భూమి మీదకి వస్తావు అనుభవించడానికి. దాన్ని ప్రారబ్ధ కర్మ అని అంటారు. అంటే సంచిత కర్మలో నుంచి కొంచెం తీసుకొని నువ్వు ఈ జన్మలో పుడతావు, ఆ ప్రారబ్ధ కర్మతో పుడతావు. ఆ ప్రారబ్ధ కర్మని నువ్వు పటాపంచలు చేసుకునేటువంటి అవకాశము ఈ భూమి మీద నీకు కనిపించారు నేచర్, యూనివర్స్ నీకు ఆప్షన్ ఇచ్చిందనమాట. ఈ కర్మని నువ్వు ఎలా ఆచరిస్తావు అన్నది వాళ్ళు గమనిస్తూనే ఉంటారు. మనం అనుకుంటాం, నేను తప్పు చేస్తున్నాను, 4 గోడల మధ్యలో చేస్తున్నాను, ఎవరు చూస్తున్నారు, ఎవరు చూడట్లేదు, ఎవ్వరికీ తెలియదు. సీసీ కెమెరా ఉందంటండి, చూడండి, ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీలోకి నువ్వు ఎంటర్ అయినావు, వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారమే నువ్వు చెయ్యాలి, నువ్వు చేస్తూ ఉంటావు. నువ్వు చెయ్యలేదు అన్న విషయము వాళ్ళు కెమెరాలు పెట్టింటారు కదా, కెమెరాల ద్వారా నువ్వు చేసిన తప్పును వాళ్ళు తెలుసుకుంటారు కదా. మరి ఇక్కడ ఎక్కడుంది కెమెరా, ఇక్కడ లేదు అని చెప్పి నువ్వు ఆలోచిస్తుంటావు. కానీ ఉన్నాయండి. ఎంత క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు తప్పు చేసినప్పటికీ కూడా చూడడానికి 18 సీసీ కెమెరాలను నేచర్ రెడీ చేసిందంట. సూర్యుడు, చంద్రుడు, పంచభూతాలు, అలాగే 4 వేదాలు, ఇలా 18 రకాల సీసీ కెమెరాలు ఉన్నాయి. నీ ఆత్మ, ధర్మము, సత్యము ఇవన్నీ కూడాను ఇక్కడున్నటువంటి సీసీ కెమెరాస్. ఎంత క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్ లో నువ్వు చేసినప్పటికీ నీ ఆత్మ అనేది ఒకటి ఉంది కదా, నీ ఆత్మ చూస్తుంది కదా నువ్వు చేస్తున్నటువంటి తప్పుని. సో నువ్వు తప్పించుకోవడానికి సాధ్యమే లేదు. సో నువ్వు చేసినటువంటి కర్మకి నువ్వు బాధ్యుడవే. జడ్జికి తెలియకుండా, పోలీసులకు తెలియకుండా నువ్వు తప్పించుకోవచ్చు, కానీ నీ నుంచి నువ్వు తప్పించుకోలేవు. నీలో ఉన్నటువంటి ఆత్మ ప్రతిదీ చూస్తూ ఉంది. మనకు సినిమాలో డైలాగ్స్ చూస్తూ ఉంటాం కదా, మనస్సాక్షి అనేది ఒకటి ఉందా నీకు, అది ఉంటే నువ్వు ఇలా తప్పు చేస్తావా, చూస్తూ ఉండు, నువ్వు కూడా అనుభవిస్తావు అని. ఎప్పుడైతే ఈ మనస్సాక్షి మనల్కి ఎప్పుడు చెప్తూ ఉంటుందండి, వద్దు, చెయ్యొద్దు, తప్పు, ఇది తప్పు, ఇలా చెయ్యకు, అలా చెయ్యకు అని చెప్తుంటుంది. బట్ మనం ఇగ్నోర్ చేస్తాం. ఇగ్నోర్ చేసి ఆ తప్పు చేయడం మొదలు పెడతాం. ఎప్పుడైతే మన మనస్సాక్షికి మనం వినడం మొదలు పెడతామో అప్పుడు మనలో చేంజెస్ అనేవి మొదలవుతాయి. సరే, మంచి కర్మలు అంటున్నారు, చెడు కర్మలు అంటున్నారు, పురాణాలు అంటున్నారు, ప్రారబ్ధ కర్మ అంటున్నారు, ఇన్ని చెప్తా ఉన్నారు కదా, ఇవన్నీ కూడాను ఎలా రిజాల్వ్ చేసుకోవాలి, అసలు ఎలా తెలుస్తుంది మేము చేస్తున్నది తప్పు అన్న విషయము? పురాణాల్లో దీనికి సంబంధించి కూడా ఏదైనా ఉందా? సిద్ధాంతము అంటున్నారు, అంటే ఒక ప్రొసీజర్, ఒక ప్రాసెస్, ఒక సిస్టమ్ అని అర్థమైతా ఉంది. మరి ఆ సిస్టమ్ కి కూడా ఖచ్చితంగా ఫార్ములాస్ ఉంటాయి కదా. ఏమిటి ఆ ఫార్ములా? నేను చేస్తున్నటువంటి కర్మ ఏమిటి, అంటే నేను తీసుకొచ్చినటువంటి కర్మ ఏమిటి, నేను చేసినటువంటి ఆ కర్మకి సొల్యూషన్ ఏమిటి, నేను ఏమి చెయ్యాలి? సంచిత కర్మ అన్నారు, దాంట్లో కొంచెం ప్రారబ్ధ కర్మని కొంచెం తీసుకొని వచ్చినాము అని అన్నారు. ఒకవేళ ఈ ప్రారబ్ధ కర్మని ఆచరించడంలో, క్లియర్ చేసుకోవడంలో, కర్మ ప్రక్షాళన చేసుకోవడంలో మళ్ళీ ఇంకో కొంచెం చెడు కర్మ అన్నది చేశారనుకోండి, దానిని ఆగామి కర్మ అని అంటారు. అంటే ఆల్రెడీ 1000 రూపాయల్లో 50% మనం యూజ్ చేసేసుకుంటూ ఉన్నాం. ఆ 1000 రూపాయలు 50% యూజ్ చేసుకోవడం కాక 100% యూజ్ చేసేసి ప్లస్ ఇంకా ఎక్స్ట్రాగా మళ్ళీ అడ్వాన్స్ ఇప్పించుకొని వచ్చేసింటారు మీరు ఆఫీస్లో. ఇంకా ఎక్స్ట్రా, ఇంకా కర్మలు యాడ్ చేసుకుంటూ కష్టాలు కొని తెచ్చుకుంటాం. తర్వాత ఏమని చెప్తాం? డైలాగ్స్ చెప్పండి. అంతా నా కర్మ అంటామా? ఆహా, డైలాగ్ చేంజ్ అవుతుంది. ఈ పదం వాడడానికంటే ముందే మనము మన పేరెంట్స్ ని, మన టీచర్స్ ని, మన నైబర్స్ ని, మన ఆఫీస్ లో వాళ్ళని, ప్రతి ఒక్కరిని తిట్టేశాం. వీడి వల్ల ఇలా జరిగింది, వీడి వల్ల నేను కష్టాల్లో ఉన్నాను, వీడి వల్లనే నాకు ప్రాబ్లం వచ్చింది అని. ఒకవేళ వాళ్ళు గనక
రివర్స్ లో మిమ్మల్ని తిట్టడం మొదలు పెట్టారనుకోండి, మిమ్మల్ని వేలెత్తి చూపారనుకోండి, నెక్స్ట్ వన్ వే ట్రాఫిక్ లో ఒకరినే సెలెక్ట్ చేసుకుంటాం, అదే అండి భగవంతుడు. దేవుడికి నేనంటే ఇష్టమే లేదు. ఏ కారణం లేకుండా పొరపాటుగా అలా నన్ను పుట్టించేశాడు ఈ భూమి మీదకి. నేనంటే ఆయనకి చాలా చిన్న చూపు. అందరూ ఎంత ఆనందంగా ఉన్నారో నాకు మాత్రం ఎన్ని కష్టాలను అందించాడు. ఎందుకంటే దేవుడు మళ్ళీ రివర్స్ రిప్లై ఇవ్వడం అన్నది జరగదు కదా. సో ఆయన్ని చాలా ఈజీగా బ్లేమ్ చేస్తాం. ఇదంతా బ్లేమ్ గేమ్ అండి. అంటే ఇట్స్ అ మైండ్ గేమ్. మనము నేర్చుకున్నటువంటిదే. అందరూ చెప్తున్నారు చెడు కర్మలు చెయ్యకు, చెడు కర్మలు చెయ్యకు, మంచి కర్మలనే చెయ్యి. ఎంతమంది చెప్పినప్పటికీ కూడాను మనం పెడి చెవిన పెడుతున్నాము, పట్టించుకోవటం లేదు. మనకి తెలిసినా సరే తప్పక చేస్తా ఉన్నాము. తప్పని తెలిసినా తప్పక అనేది చేసేస్తా ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ప్రపంచంలో ఈ చక్ర వ్యూహంలో మనం పడిపోయాం కాబట్టి అది మనకి తప్పనిపించటం లేదు. తప్పు చేసైనా సరే మనం సంతోషంగా ఉండాలి అనేటువంటి ఒక ఫార్ములాని అందరూ తీసుకొని వచ్చేసారు. సరి కాదండి. ఇప్పటి వరకు మీరు చెప్పిందన్నిటికీ యాక్సెప్ట్ చేస్తాము. మాకి సరి అయిన ఫార్ములా చెప్పండి. సరి అయిన సొల్యూషన్ చెప్పండి. ఏమిటి ఈ యొక్క ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ, ఆగామి కర్మ, ఇవన్నీ కూడాను కర్మలన్నీ పటాపంచలైపోవాలి. అది ఏ విధంగా జరుగుతుంది? ఇది ఏ విధంగా మనము క్లియర్ చేసుకోగలము అంటే మనకి కావలసినటువంటిది జ్ఞానము. జ్ఞానం వల్ల అవేర్నెస్ మనకి వస్తుంది. ఈ వర్క్ ఇటువంటి ఒక సిచ్యుయేషన్ ఉంది. ఈ సిచ్యుయేషన్ ని నేను ఎలా హ్యాండిల్ చేయాలి? ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి? ఏ విధంగా నా ఎమోషన్స్ ని నేను కంట్రోల్ చేసుకోవాలి? వీటన్నిటికి సంబంధించినటువంటి అవేర్నెస్ మీకు రావాలి. ఈ అవేర్నెస్ రావాలి అంటే మనకి జ్ఞానం రావాలి. మనకి జ్ఞానం రావాలి అంటే బుక్కులు చదవాలి, లేదా ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు కనిపిస్తూ ఉంటారు కదా, వాళ్ళతో వెళ్ళి మనం డిస్కషన్స్ మొదలు పెట్టాలి. వాళ్ళు చెప్తున్నటువంటి జ్ఞానాన్ని మనం తీసుకోవాలి, వింటూ ఉండాలి. అలా ప్రతి చోట జరిగే కార్యక్రమాలకి మనము వెళ్తూ ఉండాలి. భారతము, భాగవతము, మహాభారతము అంటూ రకరకాలుగా పురాణాల గురించి చెబుతూ ఉంటారు. వీటిని అన్నిటిని మనం వింటూ ఉండాలి. సరే, మరి వింటూనే ఉన్నాముగా, ఇన్ని యుగాలుగా వింటూనే ఉన్నాము. మరి ఏమన్నా కర్మ పటాపంచలు అయ్యిందా? అవ్వలేదు. ఎందుకంటే అది ఏదైతే ఒక బుక్కే తీసుకోండి. మీరు బుక్ పెట్టుకున్నారు, బుక్ చదువుతూనే ఉన్నారు. రోజు 10 పేజీలు చదువుతారు, రోజుకి 20 పేజీలు చదువుతారు, సంవత్సరం అంతా బుక్ చదువుతూనే ఉంటారు. కానీ మీకు ఎటువంటి జ్ఞానము రాదు. యూట్యూబ్ ఉంది, ఫుడ్ రెసిపీస్ వస్తుంటాయి, రెసిపీలు చూస్తూనే ఉంటారు. మీరు వంట చేయట్లేదు, మరి ఆ రెసిపీలు చూస్తూనే ఉండడం వల్ల మీకు ఏమొచ్చింది జ్ఞానం? ఆ రెసిపీలను చూసి వాటిని ప్రయోగం చేసి ఆ తర్వాత అనుభవాన్ని, ఆనందాన్ని మనం అక్కడ ఆస్వాదించగలగాలి. ఇక్కడ మనము జ్ఞానాన్ని పొందుతున్నాము. రోజు మెడిటేషన్ ప్రోగ్రామ్స్ కి వెళ్తాము, రోజు జూమ్ సెషన్ లో మెడిటేషన్ కి అటెండ్ అవుతున్నాము, వింటూనే ఉంటున్నాము. అవేర్నెస్ ఏమన్నా వస్తుందా? లేదు. అవేర్నెస్ వస్తే కదా ఆచరణలో పెడతాము. ఆచరణలో పెడితేనే కదా అనుభవాన్ని పొందుతాము. అనుభవాన్ని పొందితేనే కదా ఆ ఆనందాన్ని మనం ఆస్వాదించగలుగుతాము. అప్పుడే కదా కర్మ ఫలాపంచలవుతుంది. మరి ఎందుకు ఇంత జ్ఞానం విన్నా కూడాను మనం మన లోపల ఎటువంటి కష్టాలకి ప్రాబ్లమ్స్ కానీ చేంజెస్ కానీ ఎందుకు మనలో రావట్లేదు అని అంటే, ఇక్కడ లోపించినది ఏమిటి అంటే ఫోకస్. బుక్ ఓపెన్ చేసి చదువుతున్నాం కానీ దృష్టిని, సరి అయిన ధ్యాసని మనం అక్కడ పెట్టడం లేదు. అందరూ ఎందుకంటే మనం అక్కడ ఫోకస్ పెట్టట్లేదు. ఆ కర్మను పటాపంచలు చేసుకోవాలి అనేటువంటి ఆలోచన, తపన మనలో ఉంది కానీ ఫోకస్ లేదు, ధ్యాస లేదు. స్కూల్లో ఉంటున్నాము కానీ బోర్డు మీద ఏమైతే రాస్తున్నారో దాని మీద మనం ఫోకస్ పెట్టట్లేదు. మనకు అక్కడ ధ్యాస లేదు.
మరి ఎలా? చదివినటువంటి ఆ జ్ఞానం అంతా మనకి, ఆ సారాంశం మొత్తం మనకి అర్థం కావాలి. విన్న ప్రతి ఒక్కటి మన చెవుల ద్వారా లోపలికి వెళ్ళి ఆ సారాంశం అంతా అర్థం కావాలి. మరి ఎలా దాన్ని ఫోకస్ చేయాలి? ఒక్కటే ఒకటి మనకి సారు చెప్పినటువంటి సింపుల్ కాన్సెప్ట్, ధ్యాస రావాలి. ధ్యాస అక్కడ పెట్టాలి, ఫోకస్ అక్కడ పెట్టాలి అంటే మనం బ్రెత్ మీద ఫోకస్ పెట్టాలి, శ్వాస మీద ధ్యాస పెట్టాలి. సింపుల్ కాన్సెప్ట్, సింపుల్ టెక్నిక్, సింపుల్ ఫార్ములా. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస పెట్టగలిగినావంటే నువ్వు ఏ పని మీదైనా ఫోకస్ పెడతావు. జూమ్ సెషన్ లో క్లాస్ జరుగుతుంది, నువ్వు ఇక్కడే ఫోకస్ పెడతావు. బోర్డు మీద టీచర్ చెప్తున్నారు, బోర్డు మీద ఫోకస్ పెడతావు. సినిమా థియేటర్ లో స్క్రీన్ మీద సినిమా వస్తుంది, సినిమా మీదనే ఫోకస్ పెడతావు. బుక్ చదువుతున్నావంటే బుక్ మీదనే ఫోకస్ పెడతావు. వంట చేస్తున్నావంటే వంట మీద మాత్రమే నీ ఫోకస్ ఉంటుంది. ఎక్కడైనా సరే నువ్వు చేస్తున్న దానిలో ప్రెజెంట్ లోనే జీవించమని చెప్పింది మనకి అందుకే అండి పత్రి సారు. నువ్వు ప్రెజెంట్ లో జీవిస్తున్నావంటే ఏమిటి? నువ్వు చేస్తున్నటువంటి పని మీద నువ్వు ఫోకస్ పెడతావు. లేదంటే ఇక్కడ వంట చేస్తూ ఉంటావు, అవును నేను నిన్న ఆ వంట చేశాను కదా, మా ఇంట్లో అందరూ తిన్నారు, అందరూ బాగుందని చెప్పారు కదా, నేను మళ్ళీ ఈ రోజు ఇదే వంట చేస్తున్నా అంటూ తిప్పుతున్నారనుకోండి, దాంట్లో మీరు ఉప్పు వేసారో తెలియదు, కారం వేసారో తెలియదు, మసాలా వేసారో తెలియదు, అసలు కూరగాయలు వేసారో లేదో కూడా మీకు తెలియదు. సో ఫోకస్ ఈజ్ ఇంపార్టెంట్. ఎవరు ఎంతమంది చెప్పినా, మీ పేరెంట్స్ చెప్పేది ఒకే జ్ఞానమే, టీచర్స్ చెప్పేది ఒకే జ్ఞానమే, మనకి కావలసినటువంటి మన మన మేలు కోరుకునే వాళ్ళు చెప్పేది కూడా ఒకటే జ్ఞానమే. కానీ మనకి ఎందుకు అర్థం కావట్లేదంటే ఫోకస్ లేదు. ఫోకస్ ఉంటేనే మనకి అర్థం అవుతుంది. ఎప్పుడైతే మనము 30 ఇయర్స్ 40 ఇయర్స్ అలా ఢక్కా ముక్కిలు అన్ని తినేసి ఆ తర్వాత మెడిటేషన్ లోకి వస్తాం, లేదా 60 ఇయర్స్ తర్వాత వస్తాం. ఎందుకంటే మనకి చెప్పేశారు 60 ఏండ్ల తర్వాత చేసేదాన్నే ధ్యానం అంటారు. నువ్వేమని ఇప్పుడే సన్యాసి అవుతున్నావా? ఇప్పుడు ఎందుకు ధ్యానం చేస్తున్నావు? వద్దు. ఎందుకు ధ్యానం వద్దు అంటున్నారు? సన్యాసులు ఎందుకు కలిసిపోతామంటున్నారు? మనకి ఫోకస్ అన్నది పెరగడం కోసమే ధ్యానము. ఎప్పుడైతే ఫోకస్ పెరుగుతుంది, ఎప్పుడైతే మనకి జ్ఞానం కావాలని అనిపిస్తుందో అప్పుడు మనం ధ్యానం దగ్గరికి ఇక్కడికి వస్తా ఉన్నాం. అప్పుడు వీళ్ళు చెప్పేవన్నీ మనకు అర్థమైతా ఉన్నాయి. అప్పుడు వాటిని మనం అనుభవంలోకి, ఆచరణలోకి పెట్టాలి అని చెప్పేటువంటి ఒక థాట్ రిలీజ్ అవుతా ఉంది. కానీ అప్పట్లో 60 ఇయర్స్ తర్వాత వచ్చేది ఆ జ్ఞానం. అప్పుడు చేసేవాళ్ళు ధ్యానం. అప్పుడు ధ్యానం చేసి అప్పుడు చెప్పేవారు పిల్లలకి, ఒరే నువ్వు ఇది చేయరా, చూడమ్మా నువ్వు ఇది చేయమ్మా అని. అప్పుడు ఏమన్నా మాట వినేవారా? 60 ఇయర్స్ తర్వాత ఎవరైనా చెప్తే గిన ఏమంటాము? కృష్ణ రామ అనుకుంటూ దేవుని ఇంట్లో కూర్చోవచ్చు కదా, అన్నిట్లో ఎందుకు తలదూరుస్తావు అంటే గట్టిగా వాళ్ళ మీదకి అరిచేస్తాం. అయినా పాపం వాళ్ళకి అర్థమయ్యింది కదా. ఇప్పుడు అర్థమైన వెంటనే ఆ జ్ఞానాన్ని మనకి అందించడానికి చాలా ఉత్సాహంతో మనసు పూర్తిగా వస్తూ ఉంటారు. ఒరే అలా వద్దురా, ఒరే ఇలా చెయ్యకురా, ఇలా ఉండండిరా, ఇలా చెయ్యండిరా అంటూ చెప్తూనే ఉంటారు. మనం వాళ్ళని చెవిన పెడతాము. అయిపోయింది, నీ టైం అయిపోయింది, మట్సంగా కృష్ణారామ అంటూ నువ్వు కూర్చో, ఒక మూలకు కూర్చో, ఒక మూలకు కూర్చో అని చెప్తారు. సో వాళ్ళేం చేస్తున్నారో తెలుసా అండి? ఎవరైతే ఈ 1950s 60s తర్వాత పుడుతున్నారో వాళ్ళందరికీ కూడాను ధ్యానం అన్నది అర్థమైపోయింది. కానీ ఈ పిల్లలు మన మాట వినట్లేదు అన్న విషయం వాళ్ళకి అర్థమయిన తర్వాత వాళ్ళు ఈ బాడీని వెకెట్ చేసేసి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని స్టార్టింగ్ నుంచే ధ్యానం చేసేలాంటి ఒక పర్పస్ తోటే పుడుతున్నారు. అలా పుట్టిన వారిలోనే ఒకరు పత్రి సార్ అని చెప్పొచ్చండి. ఆయన ఖచ్చితంగా నేను ఈ జన్మలో ఇంతమందికి ధ్యాన పరిచయం చెయ్యాలి అని చెప్పే పుట్టారు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ అనుభవించారు.
బెడ్ మీద పడే వరకు, వాళ్ళు చచ్చే వరకు కూడాను ఇంట్లో కానీ పొలంలో కానీ ఏదో ఒక వర్క్ చేస్తూనే ఉంటారు. వాళ్ళకి రిటైర్మెంట్ అన్న పదం అసలు తెలియనే తెలీదు. ఈ బ్రిటిషర్స్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ సిస్టము, అక్కడ జాబ్స్, ఆ జాబ్స్ తర్వాత 60 ఇయర్స్ తర్వాత 65 ఇయర్స్ తర్వాత రిటైర్మెంట్, మీకు ఇంకా అప్పటికి వర్క్ చేసేటువంటి శక్తి లేదు అని ఇటువంటి ఒక సిస్టమ్ ని ఇచ్చిన తర్వాతనే 60 ఏండ్లకి మన లైఫ్ స్పాన్ అయిపోయింది, 60 ఏండ్లు అయ్యిందంటే ఇంకా మనం బాడీ వెకేట్ చెయ్యొచ్చు అనేటువంటి ఒక సిద్ధాంతాన్ని వాళ్ళు తీసుకొని వచ్చేసారు. అందువల్లనే ప్రతి ఒక్కరు 60 ఇయర్స్ తర్వాత ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తోటి పెద్దవాళ్ళు బాధపడుతున్నారు. ఓకే, ఇంకా మన మాట వినే వాళ్ళు ఎవరూ లేరా, మన మాట చెల్లుబాటు కాదా, అంటే నేను ఇంకా వేస్టా, నన్ను ఇంకెవ్వరూ లెక్క చెయ్యరా అనేటువంటి ఒక సిస్టము అందరిలోనూ ఒక మైండ్ సెట్ లో ఫిక్స్ అయిపోయింది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ పుట్టే వాళ్ళు ఎలా పుడుతున్నారు అంటే, పుట్టుకతోటే నేను ధ్యానం చెయ్యాలి. ఎందుకంటే మనకి 18 ఏండ్లు వచ్చేంత వరకు లెర్నింగ్ స్టేజ్, 18 తర్వాత వర్కింగ్ స్టేజ్. నువ్వు జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానాన్ని పొందిన తర్వాతనే పని చెయ్యాలి. నువ్వు ఒక కుకింగ్ చెయ్యాలి అని అనుకుంటే రెసిపీ నేర్చుకొని దానికి సంబంధించినటువంటి టూల్స్, అంటే వెజిటబుల్స్ కావచ్చు, గ్రెయిన్స్ కావచ్చు, ఏవైనా సరే తెచ్చి పెట్టుకొని ఆ తర్వాతనే నువ్వు వంట చేస్తావు. వంట చేసేటప్పుడు నువ్వు కొత్త కొత్తగా ప్రయోగం చేస్తావా? లేదు. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మెటీరియల్ ని తెచ్చుకొని నువ్వు వంట చేస్తావు. సో అలాగే ఈ భూమి మీదకి నువ్వు పుట్టిన తర్వాత నువ్వు 18 ఏండ్ల వరకు దేవుడితోటే సమానము అని అంటారు పిల్లల్ని. వాళ్ళే యూతే ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని మార్చేయగలటువంటి శక్తి వాళ్ళల్లోనే ఉంది అని చెప్తుంటారు. ఎందుకంటే 18 ఏండ్ల వరకు వాళ్ళు సాధనలోనే ఉంటారు, జ్ఞానాన్ని సంపాదించుకుంటూనే ఉంటారు. జ్ఞానాన్ని సంపాదించుకొని వాళ్ళు ఒక స్థితికి వచ్చిన తర్వాత 18 ఏండ్ల తర్వాత ఈ సొసైటీ కానీ ఈ యూనివర్స్ కోసం కానీ వాళ్ళు వర్క్ చేయడం అన్నది మొదలు పెడతారు. మనం ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాము? జస్ట్ అకాడమిక్స్ నేర్చుకుంటున్నాము. మనకి కర్మ సిద్ధాంతం గురించి ఎట్టి పరిస్థితుల్లోనూ మనకి తెలియదు. మన ఫిజికల్ ఐస్ కి ఏదైతే కనిపిస్తూ ఉందో దాన్ని మాత్రమే మనం కన్సిడర్ చేసుకొని దానికోసం మాత్రమే మనం శ్రమ చేస్తున్నాము, దానికోసం మాత్రమే మనం పాట పడుతున్నాము. అందువల్లనే మనకి ప్రాబ్లమ్స్ అన్నవి వస్తున్నాయి. ఇప్పుడు చూడండి, ఒక కాలేజ్ లో మీరు చేరారు, సైన్స్ సబ్జెక్ట్ అన్నది మీరు తీసుకున్నారు, కానీ మీరు మ్యాథ్స్ క్లాస్ కి వెళ్ళి కూర్చుంటున్నారు, మ్యాథ్స్ ఎగ్జామ్ కే మీరు ప్రిపేర్ అవుతూ ఉన్నారు. కానీ మీ చేతికి హాల్ టికెట్ వచ్చినప్పుడు ఏ సబ్జెక్ట్ కి సంబంధించినటువంటి హాల్ టికెట్ వస్తుంది చెప్పండి? మీరు సైన్స్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు కాబట్టి దానికి సంబంధించిన హాల్ టికెటే వస్తుంది. క్వశ్చన్ పేపర్ దేనికి సంబంధించి వస్తుంది చెప్పండి? సైన్స్ కి సంబంధించి మాత్రమే మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. అక్కడ చూసిన తర్వాత అర్థమవుతుంది, అయ్యో నేను చదువుకున్నది వేరే, ఇక్కడ క్వశ్చన్ పేపర్ లో అడుగుతున్న క్వశ్చన్స్ వేరే కదా, నేను ఫెయిల్ అయిపోయాను, నాకెన్ని కష్టాలు వచ్చినాయి, ఈ కాలేజ్ ప్రిన్సిపల్ బాలేరు, ఈ కాలేజ్ లో టీచర్స్ బాలేరు, ఈ కాలేజ్ లో ఫ్రెండ్స్ బాలేరు, ఈ కాలేజ్ కనిపెట్టినవాడు బాలేడు, కట్టినవాడు బాలేడు, సబ్జెక్ట్ ఇచ్చినవాడు బాలేడు, ఆ దేవుడికి నేనంటే చిన్న చూపు. ఎక్కడండి దేవుడు ఇక్కడున్నాడు? దేవుడు ఏం చేశాడండి మీకోసము? దేవుడు మీకోసం కాలేజ్ సృష్టించాడు, రకరకాల సబ్జెక్ట్స్ కి సంబంధించిన టీచర్స్ ని రెడీ చేశాడు, నీకు కావలసిన సబ్జెక్ట్ తీసుకో అని చెప్పేసి నీకు ఫ్రీ విల్ ఇచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వే చూస్ చేసుకున్నావు నాకు ఈ సైన్స్ సబ్జెక్ట్ కావాలి అని. నువ్వు సరి అయిన జ్ఞానం లేకుండగా నీ బుద్ధి తప్పి నువ్వు మ్యాథ్స్ క్లాస్ లో కూర్చున్నావు, మ్యాథ్స్ ప్రిపరేషన్ చేసుకున్నావు. ఇప్పుడు నీకంటూ టైం వచ్చి సైన్స్ పేపర్ ఎదురు పడినప్పుడు చేతులెత్తేస్తున్నావు. ఇందులో దేవుడు తప్పేముంది? ఇక్కడ కూడా మనము ఈ జన్మ తీసుకున్నప్పుడు ఒక వర్క్ తోటే ఈ భూమి మీదకి వస్తున్నాము. ఆ వర్క్ చేయకుండా వేరే వర్క్ చేస్తున్నాము, వేరే వాళ్ళని కాపీ చేస్తున్నాము, వాళ్ళలాగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాము. సో అప్పుడు ఏమైపోతుంది? నువ్వు
పాలక్ పన్నీర్ చేయడానికి ఈ భూమి మీదకి వచ్చావు, తర్వాత దాల్ తడకా చేస్తాను అని అంటున్నావు. ఫెయిల్యూరే కదా అది. దీనికి కావలసిన జ్ఞానం వేరే, దీనికి కావలసినటువంటి ఇంగ్రీడియంట్స్ వేరే. ఫెయిల్ అయిపోయింది అని చెప్పేసి ఫీల్ అవుతున్నావు, వేరే వాళ్ళని బ్లేమ్ చేస్తున్నావు. ఎవరు దొరికితే వాళ్ళ మీద బ్లేమ్ చేయడం మనకి అలవాటు అయిపోయింది. అది పుట్టుకతోటే వచ్చేసింది మనకి. ఎప్పుడే కానీ మన యొక్క శక్తిని ఆధారపడి చేసినటువంటి పనికి తప్పొప్పులు ఏవైనా సరే అది నాదే, నేను చేసుకున్నదే అని ఎప్పుడు మనం చెప్పమండి. అంత బాగుందనుకోండి క్రెడిట్ అంతా నాదే, ఏది బాగాలేదనుకోండి, ఏది సరిలేదనుకోండి అది దేవుడి మీదకి వేసేస్తాం. సో నువ్వు ఈ భూమి మీదకి సైన్స్ చదవడానికి వచ్చావా, మ్యాథ్స్ చదవడానికి వచ్చావా అన్న క్లారిటీ నీకు రావాలి. అది ఎలా వస్తుంది? దానికోసమే నీకు 18 ఏండ్ల టైం ఇచ్చేశారు. తెలుసుకో, జ్ఞానం తెలుసుకో, సాధన చెయ్యి, నువ్వేమిటో తెలుసుకో, ఆత్మ పరిశీలన చేసుకో, నీ లోపలికి నువ్వు ప్రయాణం చెయ్యి. ఆ తర్వాత వర్క్ చేయడం మొదలుపెట్టు. ఎవరిని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, నేను ఇలా ఉండాలి, నేను అలా చేస్తాను, నేను ఇదే చేస్తాను, నాకు ఇదే కావాలి, అది కాదండి. ఒకరిని చూసి కాపీ చేయడానికి రాలేదు. నీ కర్మను నువ్వు అనుభవించడానికి ఇక్కడికి వచ్చావు. నువ్వు అదే చేయాలి, నువ్వు దాని మీదనే ఫోకస్ చేయాలి. అది ఎలా తెలుస్తుంది? శ్వాస మీద ధ్యాస, సైలెన్స్. మైక్రోసాఫ్ట్ కనిపెట్టిన బిల్ గేట్స్ ఉన్నారు కదా, బిల్ గేట్స్ ఈ ప్రపంచం మొత్తాన్ని వదిలేసేసి ఆయన ఒక దూర ప్రాంతంలో ఏకాంతంగా ఒక చిన్న క్యాబిన్ లో తన్ని తాను క్లోజ్ చేసుకొని బుక్స్ మాత్రమే పెట్టుకొని, ఎటువంటి ఫోన్ కి సంబంధించి ఒక ఎలక్ట్రిక్ వర్క్ కి సంబంధించింది ఆప్షన్ ఏది లేకుండగా 1 year ఆయనతోటి ఆయన ఏకాంతంగా గడిపి మైక్రోసాఫ్ట్ కంపెనీని నిర్మించారట. మీరు చూడండి, సైలెన్స్ లో నుంచే ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి అని చెప్పేసి మీరు కావాలంటే గూగుల్లో కొట్టండి. చాలా మంది ఉన్నారండి ఏకాంతంగా వాళ్ళ కోసం వాళ్ళు ఉన్న తర్వాతనే గొప్ప గొప్ప కార్యాలను చేశారు. న్యూటన్ లా అందరికీ తెలుసు. న్యూటన్ కూడాను ఒక లండన్ లో ఒక ప్లేగు వ్యాధి వచ్చిందంట. అప్పుడు అతను తన సొంత ఊరికి వెళ్ళిపోయాడట. 2 ఏళ్ళు ఆ సొంత ఊరిలోనే ఉండిపోయాడట. ఆ 2 ఏళ్ళు తనతో తాను ఏకాంతంగా గడిపిన ఆ క్షణంలోనే ఈ గ్రావిటీ అన్నది కనిపెట్టాడంటే మన భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్పి కనిపెట్టాడు. ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడండి. 1000 సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఆయన బల్బ్ కనిపెట్టాడు. ఏ కార్యం కోసం మనం ఇక్కడికి వచ్చామో అదే మనం దృష్టి పెట్టాలి, కానీ పక్కకి వెళ్ళకూడదు. 1000 సార్లు ఫెయిల్యూర్ అయిన తర్వాత ఎడిసన్ బల్బ్ కనిపెట్టాడట. అది జరిగే వరకు పక్కకి వెళ్ళే అవకాశమే లేదు. అప్పుడు జన్మ సార్థకత అవుతుంది. అలా మనం కూడా ఈ భూమి మీదకి ఒక కర్మతోటే, ఒక కారణంతోటే ఈ భూమి మీదకి వచ్చాము. ఆ కర్మను ఆచరించినప్పుడు అది నీకు కష్టమని అనిపించదు. అది ఒక ఛాలెంజ్. బల్బు కనిపెట్టాలనుకున్నావు, అదే చేస్తాను నేను, ఎన్నిసార్లైనా ఫెయిల్యూర్ అవ్వని నేను చేస్తాను. అది వాళ్ళకి ఇష్టంగా ఎన్నిసార్లైనా దాని మీద ప్రయోగం చేసి 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 దాన్ని సాధించే తీరాలనుకుంటారు. కానీ ఇది ఫెయిల్ అయిపోతోంది, నాకు ఇంత కష్టం వచ్చింది, దేవుడు నాకు ఇన్ని కష్టాలు ఎందుకు ఇచ్చాడు, దేవుడికి నేనంటే ఇష్టం లేదు, ఇలాంటివేమీ మాట్లాడలేదు. వాళ్ళు వాళ్ళ యొక్క పని మీద ఫోకస్ ని మాత్రమే పెట్టగలిగారు. ఇక్కడ కూడా మనకి పత్రి సార్ అదే చెప్తా ఉన్నారు. ప్రతిరోజు 1 గంట ధ్యానము చేసి తీరాలి. కృష్ణుడు కూడా చెప్పాడు భగవద్గీతలో, ఏమని చెప్పాడు? 24 గంటల్లో 1 గంట నీ కోసం నువ్వు బతుకు.
ఆ ఒక్క గంట ధ్యానానికి కేటాయిస్తే ఆ ఒక్క గంట ధ్యానము నీ లోపలికి నువ్వు ప్రయాణం చేస్తావు. నీ యొక్క శక్తులేంటో తెలుసుకుంటావు. నీవు చేయాల్సినటువంటి కార్యాలేమిటి, నీ యొక్క బాధ్యతలేమిటి అన్న విషయాలను నువ్వు తెలుసుకోగలుగుతావు. అది సాధన చెయ్యాలి. అది వచ్చేదాకా నువ్వు సాధన చెయ్యాలి. సాధన చెయ్యమన్నారు కదా అని చెప్పేసి 24 గంటలు సాధన కాదండి. 24 గంటల 1 గంట మాత్రమే ధ్యాన సాధన చెయ్యాలి. మిగిలిన 23 గంటలు ప్రాపంచిక విషయాల పట్ల నువ్వు వర్క్ చేసే తీరాలి. ఎందుకంటే నీ కర్మ ఏ విధమైనటువంటి వర్క్ ను నువ్వు అక్కడ తీసుకొని వచ్చావో నీకు తెలీదు. దాన్ని ఎలా సాధించాలి అన్నటువంటి నైపుణ్యాన్ని నువ్వు పెంచుకుంటూనే ఉండాలి. దానికోసం నువ్వు ధ్యాన సాధన చేస్తూనే ఉంటే నీ మనస్సు నీకు మెసేజెస్ పంపిస్తుంది. నీ ఆత్మ, నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు చెబుతుంది. ఆ చెప్పింది వినగలిగేటువంటి ఒక శక్తి నీకు ఎలా వస్తుంది, ఆ స్థితి ఎలా వస్తుంది అంటే నువ్వు సైలెన్స్ లోకి వెళ్ళినప్పుడే. ఇప్పుడు చూడండి, ఒక పెద్ద పార్టీ జరుగుతుంది, ఫుల్ డీజే పెట్టారు. ఎవరైనా వచ్చి మీ పేరు పిలిచారే అనుకోండి, మీకు వినిపిస్తుందా? ఎట్టి పరిస్థితుల్లోనే వినిపించదు. అది డీజే ఆఫ్ చేసి సైలెంట్ గా ఉందనుకోండి, మీ పేరు చెప్పిన వెంటనే తిరిగి చూస్తారు. అలాగే మీరు ఎప్పుడైతే సైలెన్స్ లోకి వెళ్ళిపోతారో, మీ లోపలికి మీరు ప్రయాణం చేయడము, ధ్యాన సాధన చేయడము, సైలెంట్ గా ధ్యానంలోకి మీరు కూర్చున్నారంటే మీ సబ్ కాన్షియస్ మైండ్ మీకు చెప్పేది మీకు వినిపిస్తుంది. ఆ సైలెన్స్ లో నుంచే ఎన్నో గొప్ప కార్యాలు జరిగాయి. ఏకాంతంగా నీతో నువ్వు గడిపేటువంటి ఒక సమయమే ఆ ధ్యాన సాధన టైము. గొంగలి పురుగు చూడండి, ఆ గొంగలి పురుగు తనకి తానే ఒక గూడు కట్టుకొని లోపలికి బిగుసుకొని కూర్చుండిపోయి తపస్సు చేస్తదట. ఆ తపస్సు చేసిన తర్వాత అది సీతాకోక చిలుకగా మారుతుంది. ఇక్కడ మనకి 18 ఏండ్లు టైం ఇచ్చారండి. ఆ గొంగులి పురుగు ఎలా అయితే ఈ ప్రపంచాన్ని అంతటికి దూరంగా ఒక గూడు కట్టుకొని లోపల అలా తపస్సులో ఉండిపోతుందో, అలాగే మనము కూడాను ఈ 18 ఏండ్లు ఆ రకమైనటువంటి సాధన చెయ్యాలి. సైలెన్స్ లోకి వెళ్ళాలి. మనము ఈ అకాడమిక్ లో ఏ ఇంటెన్షన్ తో చదువుతున్నామండి? నాకు ఈ జాబ్ రావాలి, నాకు ఈ సీట్ రావాలి, ఆ తర్వాత ఇక్కడ జాబ్ చేయాలి, ఇంత ప్యాకేజ్ రావాలి, నాకు ఇలా ఉండాలి, నేను ఇది చేసుకోవాలి, ఈ బంగ్లా కట్టాలి, ఈ కారులో తిరగాలి, ఇలా బిజినెస్ చేయాలి, ఇలా కొట్టాలి. ప్రతి ఒక్కటి ఇలాగే ఆర్టిఫిషియల్ ప్రపంచం కోసము మనము సంకల్పించడము, థాట్స్ వాటి కోసం శ్రమనే చేస్తున్నాం, కానీ ఆధ్యాత్మికమైనటువంటి ఎదుగుదల కోసం మనము చెయ్యటం లేదు. ఈ కర్మ ఎలా పటాపంచలు అవుతుంది అని అంటే, నువ్వు ధ్యాన సాధన చేసినప్పుడు, నీకు సరి అయిన జ్ఞానం లభించినప్పుడు, అవేర్నెస్ లో నువ్వు వచ్చినప్పుడు, నీ ఎదురుగా నువ్వు పడుతున్నటువంటి కష్టం ఏమిటో దాన్ని అర్థం చేసుకునే విధానము అన్నది పెరుగుతుంది. అప్పుడు దాన్ని నువ్వు రిజాల్వ్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది. నీ ఎమోషన్స్ అన్నీ కూడాను ధ్యాన సాధనలో బ్యాలెన్స్ అవుతాయి. ఎవరైనా వచ్చి నిన్ను ఎదురుగా అరిచినా కూడాను నువ్వు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఎదురు రెస్పాన్స్ ఇయ్యవు, ఆలోచిస్తావు. ఎందుకు వాళ్ళు అరుస్తున్నారు? నిజంగా తప్పు జరిగిందా, లేక వాళ్ళు ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నారా? ఇటువంటి పరిశీలన అన్నది, క్వశ్చనింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. లేదంటే ఇమ్మీడియట్ గా ఏరా నన్ను అంటావా అని చెప్పేసి వారి మీదకి రైజ్ అయిపోతాం. ఆగుతాం. ఆగి సైలెన్స్ లోకి వచ్చి అక్కడ క్వశ్చన్స్ రైజ్ చేస్తాము. అక్కడ మనము సొల్యూషన్ ని కనిపెట్టడానికి చేస్తాము. నువ్వేదైతే అరుస్తున్నావు అది నాకు సంబంధించింది కాదు, ఇది 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 అదే అంటూ డీటెయిల్ గా చెప్పగలగడానికి ప్రయత్నం చేస్తాము. మనము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయత్నం ఆపకూడదు. నా పర్పస్ ఏంటో నాకు తెలియదండి, నా పర్పస్ నా మనసు, నా ఆత్మ, నా సబ్ కాన్షియస్ మైండ్ చెప్తా ఉంటే కూడా నాకు వినిపించట్లేదు, నేను దాన్ని వినాలనుకోవట్లేదు, మరి ఎలా? దానికోసమే మనకి పత్రి సార్ చెప్పారు ఒక యూనివర్సల్ వర్క్.
ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడు దానం చేయాలి. శ్రమదానం చేయొచ్చు, రక్తదానం చేయొచ్చు, విద్యాదానం చేయొచ్చు, ధనదానం చేయొచ్చు, ఏదో ఒక దానం చేయొచ్చు. ఏం దానాలండి, ఇన్నేళ్లుగా దానాలు చేస్తూనే ఉన్నాము, ఏ ఒక్క మార్పు రాలేదు, ఏ కర్మ కాలేదు. ఉన్నదంతా దానాలు చేసుకుంటూ పోతే లాస్ట్కి మళ్ళీ ఆ లైన్ లో మేము నిలబడాల్సి వస్తుంది. ఇది ఏమి దానం అండి, ఇన్నేళ్లు దానం చేయాలండి, ఎన్ని యుగాలుగా దానం చేసినా కూడా అది అయిపోవట్లేదే. అది కాకుండా ఇంకేదన్నా ఉందా? అందుకే మనకి పత్రి సార్ ఒకటి కొత్తది ఇచ్చాడండి, యూనివర్సల్ వర్క్, ధ్యాన ప్రచారము. ధ్యానం చేస్తే జ్ఞానాన్ని అర్థం చేసుకునేటువంటి ఒక స్థితి మనకి వస్తుంది. చెట్టు ముందా విత్తు ముందా అన్నట్టుగా జ్ఞానం చేస్తే జ్ఞానం వస్తుంది, జ్ఞానం లేదంటే జ్ఞానం రాదు. అదెలా? జ్ఞానము బుక్ లో రెడీగా ఉంది, జూమ్ సెషన్ లో టీచర్స్ అందరు రెడీగా ఉన్నారు, జ్ఞానాన్ని అందిస్తా ఉన్నారు. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలంటే కూడా మనకి జ్ఞానం ఉండాలి. ఇది జూమ్ సెషను, 1 అవర్ నువ్వు ప్రపంచాన్ని వదిలేసి ఇక్కడే కూర్చో అని చెప్పాలా. ఎవరు చెప్తారు? మన పేరెంట్స్ చెప్పాలి, మన టీచర్స్ చెప్పాలి, మన నైబర్స్ చెప్పాలి, మన రిలేటివ్స్ చెప్పాలి, మన ఫ్రెండ్స్ చెప్పాలి, మనం మేలు కోరుకునే వాళ్ళు చెప్పాలి, మన గురువులు చెప్పాలి. ఆ గురువే పత్రిసారి ఇక్కడ మనకి చెప్పారు, ఒరే నాన్న, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకురా, నిన్ను నువ్వు అర్థం చేసుకునే ప్రయత్నం మాత్రమే చెయ్యి, ధ్యానం చెయ్యి. నీకు ఎంత జ్ఞానం ఉన్నా సరే జస్ట్ ధ్యాన ప్రచారం చెయ్యి. నాకే అనుభవమే రాలేదు, నేనేమండి ధ్యాన ప్రచారం చెయ్యాలి? జస్ట్ శ్వాస మీద ధ్యాస అన్నది ప్రచారం చెయ్యి అంతే. ఆ శ్వాస మీద ధ్యాస ద్వారా ఎవడికి జ్ఞానం వస్తుందో వాడు వాడి యొక్క కర్మల్ని తెంచుకునేటువంటి జ్ఞానం వాడికి లభించినప్పుడు అది ఆచరణలో పెడితే వాడు ఆనందాన్ని పొందితే అది నీకే కదా ఆనందము. సో ఒక్క మనిషి ఖచ్చితంగా 1000 మందిని బాగు చేయాలట. 1000 మందిని బాగు చేయాలంటే మనం ఎన్ని ఆస్తులు వాళ్ళకి దానాలు ఇవ్వాలండి? ఇది అయ్యే పనేనా? ఎన్ని జన్మలు ఎత్తి మనం దానాలు చేసుకుంటూ ఉంటే అయిపోతుంది? మళ్ళీ ప్రతి జన్మలోనూ సంచిత కర్మ నుంచి ప్రారంధ కర్మ కాస్త తీసుకొని వచ్చి తెలియకుండానే కొత్త ఆగామి కర్మ చేసేస్తాం. మరి ఇది సాధ్యమవుతుందా? కాదు. అందుకే పత్రి సార్ చెప్పాడు, ఈ జన్మే చివరి జన్మ కావాలి, ధ్యాన ప్రచారం చెయ్యండి. ధ్యాన సాధన కన్నా ధ్యాన ప్రచారం ఎక్కువ చెయ్యండి. ఎవరి కర్మకు వాడే బాధ్యుడు, ఎవరిని వాళ్లే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఎవరినో బాగు చేయడానికి ఎట్టి పరిస్థితులను కష్టపడినక్కర్లేదు. ధ్యాన సాధన చేసుకో, నిన్ను నువ్వు బాగు చేసుకో. జస్ట్ ధ్యాన ప్రచారం చెయ్యి, శ్వాస మీద ధ్యాస పెట్టండి అని చెప్పండి, అంతే చాలు. యూనివర్సల్ వర్క్. సో నీ కోసం నువ్వు చేస్తున్నావు, యూనివర్స్ కోసం కూడా నువ్వు వర్క్ చేస్తున్నావు. నీకు నువ్వు హాని తలపెట్టుకొని ఎదుటి మనిషికి చేయాల్సిన అవసరం లేదు. నీ కోసం నువ్వు చెయ్యాలి. ఎన్నిసార్లు అవకాశం ఇస్తూ ఉన్నాము, కానీ మనం జన్మ 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 తీసుకుంటూనే ఉన్నాము. ఏమనంటే దేవుణ్ణి అంటాం. ఎందుకంటున్నారు? శిశుపాలుణ్ణి ఖండించబోతుంటే కృష్ణుడు, ఆవిడ తల్లి వచ్చి కొంచెము ఛాన్స్ ఇయ్యి స్వామి, ఒక 100 తప్పులన్నా కనీసం వదిలేయి మా వాణ్ణి అని అంటారు. అలా ఇచ్చినటువంటి లీనియన్స్ ద్వారా శిశుపాలుడు తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసి అహంకారంతో నన్ను ఎవ్వడు ఏమీ చెయ్యలేడు, నేను ఇమ్మోర్టాల్, నేను చిరంజీవిని, నాకు మరణమే లేదు, ఏ దేవుడు నన్ను ఏమి చెయ్యలేడు అనేటువంటి ఒక అజ్ఞానంలో పడిపోయి అవివేకంతో 100 తప్పులు అలా చిటికలో చేసేస్తాడు. ఆ శిశుపాలుని శ్రీకృష్ణుడు అలా ఖండించేస్తాడు. అలాగే మనము ఈ భూమి మీదకి వచ్చాము, ఎన్ని జన్మలు తీసుకుంటూనే ఉన్నాము. ఎన్నిసార్లు చెప్పినా ఈ కర్మ సిద్ధాంతం మనకు అర్థం కాదు. గరుడ పురాణం అంటారు, నరకం ఉందంటారు, అక్కడ మనల్ని ఫ్రై చేస్తారంటారు, మనల్ని కొడతారని అంటారు. అవును, నిజమే, ఇదంతా కూడా నిజమే. మీకు తెలుసా, మీరు ఒక తప్పు చేశారనుకోండి, ఒకరి కాళ్ళు ఇరక్కొట్టేశారనుకోండి, వాడు నడచడానికి లేకున్నట్టుగా వాడు నరకాన్ని అనుభవిస్తుంటాడు. ఆ కాళ్ళు ఇరక్కొట్టారు కదా,
మీరు తర్వాత నెక్స్ట్ జన్మ తీసుకునేటప్పుడు మీకు అర్థమవుతుంది ఈ పాపం నేను చేశాను అని చెప్పేసి. ఆ పాపాన్ని మీరు అనుభవించాలి. కానీ ఆ పాపాన్ని అనుభవించడానికి మీ కాలు కట్ అయిపోయి మీరు ఈ భూమిల మీద ఆ అనుభవాన్ని పొందరు. జస్ట్ ఒక చిటికెన్ వేలు కట్ అవ్వడము, లేకపోతే ఆ చివర ఉన్న ఒక గోరు కట్ అయిపోవడము, దాని ద్వారా మీ పాపాన్ని తెంచుకుంటారు. మిగిలిన పాపం ఏదైతే ఉందంటే ఒక 10% మీరు ఇక్కడ భూమి మీద అనుభవిస్తారు. 90% మీరు గరుడ పురాణంలో చెప్పినట్టుగా ఆ నరకంలో అనుభవిస్తారు. అక్కడ మీ యొక్క శరీరం ఉండదు, కానీ ఆ యొక్క గుణాలు అన్నీ కూడాను అలాగే ఉంటాయి. అక్కడ మీరు అనుభవిస్తారండి. అది భయంకరమైనటువంటి ఒక నరకం. ఇక్కడ ఏదైతే మీరు కష్టాలు అనుభవిస్తున్నారో అది చాలా చిన్నది. చాలా అంటే చాలా చిన్నది. 10% కూడా కాదు. కానీ దీనికే మనం తట్టుకోలేకపోతా ఉన్నాము. నేను భరించలేకపోతున్నాను, సూసైడల్ టెండెన్సీస్, చావాలనుకుంటున్నాను అని చెప్పేసి మనము రైజ్ అయిపోయి మాట్లాడుతా ఉన్నాము. కాదండి. ఇప్పుడు ఒక తల్లి 2 కొడుకుల్ని తీసుకొని మార్కెట్కి వెళ్తుంది. 2 బ్యాగులు ఉంటాయి. పెద్దవాడికి పెద్దది ఇస్తుంది, చిన్నవాడికి చిన్నది ఇస్తుంది. చిన్నోడు అడుగుతాడు, అమ్మా అన్నకి ఎందుకు పెద్దది ఇచ్చావు, నాకు కూడా పెద్దది ఇవ్వాలి కదా. ఇప్పుడు చాక్లెట్ ఇస్తున్నా అనుకోండి, ఇద్దరికి ఈక్వల్ ఇవ్వాలి. పెద్ద చాక్లెట్ పెద్దోడికి ఇచ్చి చిన్న చాక్లెట్ చిన్నోడికి ఇస్తే వాడు ఒప్పుకోడు కదా. అలాగే వాడు నాకు అంతే పెద్దది కావాలంటాడు. కానీ తల్లి ఇస్తుందా? ఇవ్వదు. ఎందుకంటే తల్లికి తెలుసు ఎంత శక్తి ఉంది తన పిల్లవాడికి, ఎంత బరువు మొయ్యగలడు అని చెప్పేసి. అలాగే మనకు తెలుసు ఈ భూమి మీద మనం ఎంత బరువు మొయ్యగలము అని చెప్పేసి. సో ఏదైతే మనం ఇప్పుడు కష్టం అని చెప్పి ఇక్కడికి వచ్చామో ఆ కష్టాన్ని మనము తట్టుకోగలిగే శక్తి ఉన్నంతనే ఇచ్చారు, కానీ అంతకు మించి ఆ దేవుడు ఇవ్వరండి. సో ఆ కష్టాన్ని మనం ఎలా హ్యాండిల్ చెయ్యాలి అన్న విధానం మాత్రమే మనకి పత్రి సారు సింపుల్ గా అందించాడు. సో నో జడ్జిమెంట్, నో ఎక్స్పెక్టేషన్స్, నో కంప్లైంట్స్. ఇతరులను చూసి ఆనందించండి, చప్పట్లు కొట్టండి, మంచిగా ఉన్నావు నాన్న, మంచి కర్మల్ని చేస్తున్నావు నాన్న, అంతవరకే. కానీ అలానే నేను ఉండాలి అనుకోవడం మాత్రం తప్పు. వాళ్ళు ఎలా వాళ్ళ కర్మని అంత ఈజీగా ఆచరించగలుగుతున్నారో అలాగే మన కర్మని కూడా ఆచరించడానికి వాళ్ళని ఇన్స్పిరేషన్ గా తీసుకొని మన ఎమోషన్స్ ని బ్యాలెన్స్ చేయడము, మనం జ్ఞానం తెలుసుకోవడము, ఫోకస్ చేయడము, శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేయడము, సాధన చేయడము, మనకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని మనం తెలుసుకోగలగడమే ఈ యొక్క జూమ్ సెషన్ కి ఉన్నటువంటి ఒక ఇంటెన్షన్. సో వర్క్ ని కాదండి, వర్క్ యొక్క ఇంటెన్షన్ ని తెలుసుకోండి. మీరు ఒక వర్క్ చేస్తున్నారంటే ఎందుకోసం చేస్తున్నారు అన్న విషయాన్ని తెలుసుకోవడమే కర్మ పటాపంచలు అయ్యేదానికి ఫార్ములా. కర్మ సిద్ధాంతం వెరీ సింపుల్. నీకు ఇచ్చారు, నువ్వు అది చెయ్యాలి. అక్కడ ఎంత పోర్షన్ ఇస్తున్నారు, ఎంత పర్సంటేజ్ తీసుకున్నావు, నువ్వు ఎన్ని జన్మలు తీసుకున్నావు, ఎన్ని జన్మల్లో ఏం చేసావు, ఇవన్నీ అక్కర్లేదండి. దీనికి సంబంధించిన రికార్డ్ మొత్తం మన సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయిపోయి ఉంటుంది. నువ్వు వర్క్ చేయడం మొదలు పెడితే ఆటోమేటిక్ గా నీ సబ్ కాన్షియస్ మైండ్ నీకు అన్ని ఇస్తూ పోతుంది. నువ్వు ఎప్పుడైతే ఒక అడుగు ముందుకేస్తావో నేచర్ నీ కోసం వస్తుంది. అయ్యో నా బిడ్డ ఎంత కష్టపడిపోతుంది, నేను ఒక సహాయం చెయ్యాలి అని. ఈ రోజు నువ్వు ఈ జన్మలో చాకలివాడిగా పుట్టావనుకోండి, చీ ఎంత చీప్ అయినటువంటి జన్మ నాది, నేను ఈ అందరి మలినమైనటువంటి బట్టల్ని ఉతకాలి, అటువంటి జన్మనిది ఎందుకు నాకు ఇచ్చావు స్వామి అని చెప్పేసి ఫీల్ అయిపోతూ ఉంటావు. కానీ ఇష్టపూర్వకంగా నాకు ఇది వర్క్ ఇచ్చారు అని చెప్పేసి నువ్వు 100% కమిట్మెంట్ తో మనసు పెట్టి చేసావనుకోండి, నేచరు అయ్యో ఎంత కష్టపడిపోతున్నారు, వీళ్ళకి ఏదో ఒక సహాయం చెయ్యాలి అని చెప్పేసి ఏం చేస్తుంది, ఒక వాషింగ్ మెషిన్ ని కనిపెట్టి దోబి వాళ్ళకి ఇచ్చేస్తుంది. వాడికి కొంచెం కష్టం తగ్గినట్టే కదా, ఆనందంగా కాస్తైనా ఉంటాడు కదా. సో అలా నువ్వు చేసేటువంటి పని ముందుకు అడుగు వేసి ఇష్టంతో గనక 100% కమిట్మెంట్ తో మనసు పెట్టి నువ్వు చేస్తే దాన్ని ఆనందంగా అనుభవించేటువంటి అవకాశాన్ని నేచర్ కల్పిస్తుంది. సో నువ్వు ఏదైనా సరే కష్టం అనకుండా దాన్ని ఇష్టంగా యాక్సెప్ట్ చేయడమే కర్మ సిద్ధాంతం. సింపుల్ కాన్సెప్ట్ అండి. ఏ కర్మ అయినా సరే నువ్వు చెయ్యాలి, నువ్వు ఆచరించాలి, దాని రిజల్ట్ గురించి ఏమీ ఆలోచించదు.
వర్క్ చేస్తూ వెళ్ళడమే. అందుకే యూనివర్సల్ వర్క్ ధ్యాన ప్రచారం చేస్తూ వెళ్ళడమే. ఎవ్వరి చెవికన్నా వెళ్ళని, ఎవ్వరి ఇంటికైనా వెళ్ళని, ఎవ్వరి మనసులకైనా తాకని, నీ పని ఏమిటి? ధ్యాన ప్రచారం చెయ్యటము. ధ్యాన ప్రచారం చేయాలంటే ముందు మనం సాధన కదా చేయాలి. సాధన చేయకుండా ప్రచారం చేయలేం కదా. సో ధ్యాన సాధన కూడా అంతే ముఖ్యం. ధ్యాన సాధన చేయండి, ప్రచారం చేయండి, ఆటోమేటిక్ గా కర్మ పటాపంచలు అయిపోతుంది. కర్మ పటాపంచలం అంటే దాన్ని ఆనందంగా వర్క్ చేయగలుగుతారు, చాలా ఈజీగా చేయగలుగుతారు. ఓకే మాస్టర్స్, మళ్ళీ ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాము. టైం అయిపోయింది మాస్టర్స్. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. చాలా అందరికీ అర్థమయ్యే రీతిలో ఈజీగా అందరికీ బుర్రలోకి వెళ్ళేటట్టు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఇది ఈ కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, దాంట్లో ఎన్ని రకాలు ఉన్నాయి, సంచిత కర్మలు అంటే ఏంటి, ప్రారంభ కర్మలు అంటే వాటికి కూడా ఎగ్జాంపుల్స్ ఈజీగా ఫస్ట్ మొత్తం చెప్పేసుకుంటా పోతే బాబు ఏంది ఇది ఇలా అనుకోకుండా ఎంత చక్కగా ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటా వచ్చారు. ఎంత బాగా అందరికి ఈజీగా అర్థమైపోయేటట్టు. థ్యాంక్ యూ. ఎస్ మాస్టర్స్, Yes, ma'am. ఈ కర్మ సిద్ధాంతంలో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేదు ఏమైనా తెలుసుకోవాలనుకున్నారా? ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. అలాగే మేడం గారు చెప్పిన క్లాస్ మీద కూడా హ్యాండ్ రైజ్ చేసి చక్కగా మాట్లాడండి. ఎవరికైనా డౌట్స్ ఉన్నా, లేదు ఎలా చెప్పారు, ఎలా అర్థమైంది మీకు, హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడండి. ఎస్ రవీంద్రరావు సార్. సార్ మాట్లాడండి సార్. నమస్తే మేడం గారు, సుధా మేడం గారు. నమస్తే సార్. మీరు కర్మ సిద్ధాంతం గురించి చాలా చక్కగా వివరించారు మేడం గారు. ఈ ఉదాహరణ పూర్వకంగా చాలా చక్కగా అందరికి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టుగా చేశారు. మామూలు కర్మ అంటే ఇది నాయన ఈ కర్మ కర్మ అనుకుంటుంటాం మనం. మామూలుగా కర్మ అంటే చర్య, మనం తీసుకొచ్చుకున్న కర్మలే అవి పైనుంచి కానీ మేడం గారు మొట్టమొదటిసారిగా జన్మ తీసుకొని వస్తారు కదా, అంటే వేరే జంతుజాలం నుంచి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ యొక్క ప్రారంధ కర్మలు ఉండవు కదా మేడం, సంచిత కర్మలు ఉండవు కదా మేడం గారు? ఉండదండి, ఉండదు. వాళ్ళు మొట్టమొదటిసారి జన్మ తీసుకున్నప్పుడు ఉండదు. ఒట్టి ఈ కర్మ భూమి మీద మనుషులుగా పుట్టే అవకాశం దొరికినప్పుడే మనకి అటువంటి జన్మ నార్మల్ గానే వస్తుంది. అంటే పుట్టిన పిల్లవాడితో సమానం అన్నమాట. మనము ఫస్ట్ పుట్టినప్పుడు మన ఏజ్, మన సోల్ ఏజ్ కోసం తీసుకుంటే ఫస్ట్ జన్మ ఎప్పుడైతే మనం ఇక్కడ తీసుకుంటామో న్యూ బోర్న్ బేబీ లాగానే ఉంటాం అనమాట. ఏమీ తెలీదు. దేవుడు అనేటువంటి ఒక ఏజ్ అన్నమాట అది. ఇప్పుడు 5 ఏళ్ల పసిపిల్లవాడిని మనము దేవుడితో సమానము అని చెప్తుంటాం కదా, అటువంటి వాళ్ళమే. సో తర్వాత ఎప్పుడైతే మన యొక్క బుద్ధి వికసించడం మొదలు పెడుతుందో అప్పుడు మంచి కర్మలు, చెడు కర్మలు చేస్తూ జన్మలు అన్నది స్టార్ట్ అవుతూ పోతుంది అనమాట. అప్పటి నుంచి అది కౌంట్ అవుతూ వస్తాయి ఆయనకి. ఎస్ ఎస్, అదే చెప్పాను కదండి. ఒక వెజిటబుల్ తీసుకొని నువ్వే పండించి, నువ్వే దాన్ని క్లీన్ చేసి, మంచిగా శుద్ధీకరణ చేసి, వంట చేసి, దేవుడికి నివేదించి నువ్వు తీసుకున్నప్పటికీ కూడాను చెడు అన్నది బయటికి వస్తుంది. ఏ రకంగా చేసినా సరే సో చెడు అన్నది వస్తుంది. కాబట్టి ఆ చెడు కర్మలకి అవేర్నెస్ మనకి రావాలి. ఆ అవేర్నెస్ కోసమే ధ్యాన సాధన. అంతే. ధన్యవాదాలు మేడం గారు, చాలా చక్కగా వివరించారు. ఇంకా మాస్టర్స్, ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా? మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మ్యామ్. గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి సార్. ఇది కర్మ ద్వారా జరుగుతుంది కదా ప్రతిదీ, మనకి రియలైజ్ అవటానికి ఇంత టైం ఎందుకు పడుతుంది? మళ్ళీ ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి సొసైటీ మనకి కండిషనింగ్ ఎలా అయితే ప్రతి ఒక్కళ్ళు అదే ర్యాట్ రేస్ లాగా అలాగే పరిగెత్తడం ఎందుకు? వాళ్ళ కర్మ గురించి తెలుసుకొని వెళ్ళొచ్చు కదా. అదే కదండి జ్ఞానము. ఇప్పటి వరకు భారతము, భాగవతము ఇవి అన్నిట్లోనూ మనకి అదే చూపిస్తా ఉండేది. మంచి కర్మలు చేసిన పాండవులు ఎలా ఉన్నారు, చెడు కర్మలు చేసినటువంటి కౌరవులు ఎలా ఉన్నారు అన్న విషయాన్ని మనకి
ఇప్పటికీ రోజు ఇప్పుడు సంవత్సరంలో ఇన్ని రకాల పండగలు వచ్చినప్పుడు కూడా ప్రతిసారి అవే తలుచుకుంటున్నాం, తెలుసుకుంటూనే ఉన్నాము. మనకి ఎంత తెలిసినప్పటికీ కూడాను మనం అప్లికేషన్ అదే తప్పు చేయడానికే ఇష్టపడుతున్నాం. ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఒక ఆడపిల్లని అవమానించినాము అంటే వాడికి చావు తప్పదు, భయంకరమైన చావని తెలుసు. మరి ఎంతమంది ఆడపిల్లలని ఎగతాళి చేయకుండా, వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, వాళ్ళని టార్చర్ పెట్టకుండా ఎంతమంది ఉన్నారు? తెలిసి చేస్తున్నాం. సో తెలియక కాదు తప్పులు జరుగుతున్నది, తెలిస్తే తప్పులు చేస్తున్నాం. అంటే ఈ జన్మలో అవేర్నెస్ రావాలి. అదే మ్యామ్, ఈ జన్మలో చాలా మంది అదే తెలిసి కూడా చాలా చేస్తున్నారు కదా. అదే కంటిన్యూగా రియలైజేషన్ పాయింట్ అనేది ఏదో ఒక పాయింట్ లో తెలిసినా కూడా రియలైజ్ ఎందుకు అవ్వరు? మళ్ళీ ఎందుకు వెయిట్ చేసి నెక్స్ట్ కోసం వస్తారు? లేదు, అవుతారు. అయినప్పుడు ఎంతమంది ఉంటారు చెప్పండి బయటికి వచ్చి చెప్పడానికి? ఇప్పుడు 60 years తర్వాత వాళ్ళకి రియలైజేషన్ వస్తుంది, అప్పుడు చెప్తారు. ఎవరు వింటారు? సొంతం పిల్లలే వినరు. కృష్ణారామ అంటూ ఒక మూల కూర్చోకుండా ప్రధానికి ఎందుకే అడ్డు వస్తావు అంటూ మాట్లాడతారు వాళ్ళని. హ్మ్. రియలైజ్ అంటే అయిన తర్వాత నీ చేతిలో అవకాశం ఉండదు ఇంకా. అందుకే చిన్నప్పుడే నువ్వు ధ్యాన సాధన చేస్తే, నీకు జ్ఞానం అర్థమైతే, నువ్వు తప్పు చేసేటప్పుడు ఇది తప్పు కదా, ఇలా చేయకూడదని మనకి తెలిసింది కదా, ఇలా కాకుండా ఇంకా వేరే ఎలా చేద్దాము? నువ్వు వర్క్ చేయాల్సిందే, కానీ తప్పు చేసే ఆ కర్మని నువ్వు సాధించాలి అని లేదు. సో ఏ విధమైనటువంటి చేద్దాము అనే ఆ నైపుణ్యం బయటికి రావాలి. అక్కడ ఉన్నది అదే. ప్రతి ఒక్కరికి ఒకటే డ్యూటీనే. ఒక కంపెనీలో ఒక ఇంజనీర్ ని తీసుకుంటున్నారంటే అందరికి ఒకే రకమైన క్వాలిఫికేషన్ తోటే జాబ్ లోకి ఎంటర్ అవుతారు. కానీ అక్కడ వచ్చిన తర్వాత నీ నైపుణ్యంతో నువ్వు ఎంత బాగా ఆ వర్క్ నిర్వర్తిస్తున్నావు అన్నది ముఖ్యం. దాన్ని బట్టే నీకు ప్రమోషన్స్ కావచ్చు, ఒక మేనేజర్ పొజిషన్ కావచ్చు, ఇంక్రిమెంట్ కావచ్చు, నీకు వేరే బ్రాంచెస్ కి షిఫ్ట్ చేయడం కావచ్చు, ఏదైనా కావచ్చు. అందరికి ఒకే క్వాలిఫికేషన్, అందరు ఇంజనీర్లే, కానీ అక్కడ నువ్వు చూపించేటువంటి నైపుణ్యం ఇంపార్టెంట్. సో ఇక్కడ కూడా ధ్యాన సాధన చేసి నీకు జ్ఞానం అన్నది వచ్చింది. జ్ఞానం వచ్చిన తర్వాత నువ్వు ఎలా దారిని ఎంచుకుంటున్నావు, దాన్ని ఎలా సాధిస్తున్నావు అన్నది ముఖ్యం. అంటే మనకు ఒక స్టేట్ ఆఫ్ అవేర్నెస్ ఏ పనిలో వచ్చినా అది కూడా ధ్యానం కిందకి వస్తుందా మ్యామ్? డెఫినెట్లీ, డెఫినెట్లీ. ధ్యాస ఎందుకంటే ఇప్పుడు లేకపోతే నీకు జ్ఞానం అర్థమే కాదు. హ్మ్, అందులో ఉన్నటువంటి సారాంశం నీకు అర్థం కాదు. ఇప్పుడు బుక్ ఉంది, బుక్ మీద నువ్వు ఫోకస్ చేయకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ థీరం కావచ్చు, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఫార్ములాస్ కావచ్చు, ఏది కూడా నీ మైండ్ లోకి వెళ్ళదు. నా మైండ్ లోకి వెళ్ళకపోతే నీకు రియాలిటీ, ఒక ప్రాక్టికాలిటీ అనేది జరుగుతూ ఉన్నప్పుడు నువ్వు దీన్ని ఎలా అప్లై చేయగలుగుతావు? చేయలేవు. అంటే ప్రస్తుతానికి ఒకవేళ మనం రాజకీయం తీసుకుంటే ప్రతి ఒక్కళ్ళు తెలిసి కూడా అవివేకంతో వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం ప్రతిదీ ఏదో చేయడానికి ట్రై చేస్తున్నారు. అదే వాళ్ళందరూ పక్కన పెట్టి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసి అందరూ ఉంటే సమాజం కొంచెం చేంజ్ అవుతుంది కదా. వేరే వాళ్ళని జడ్జి చేయడం మానేసేయండి. అందుకే బత్రి సార్ చెప్తారు, నో జడ్జిమెంట్. కాకపోతే ఆహా, నువ్వు ఒకరిని చూసినప్పుడు జడ్జిమెంట్ వాళ్ళు కాదు మ్యామ్, చేస్తున్న తప్పు. ఉమ్. అవేర్నెస్ తెచ్చుకోవచ్చు అంటున్నాను. నేను జడ్జ్ చేయట్లేదు, అవేర్నెస్ తెచ్చుకోవచ్చు కదా అంటున్నాను. అదే పర్పస్ అదే తెలుసుకోవచ్చు వాడు అంటున్నాను. అవేర్నెస్ తెచ్చుకోవాలి కదా అన్న జడ్జిమెంట్ కూడా వద్దు అని చెప్తారు సార్. చేంజ్. చేంజ్ నువ్వు ఏం ఆలోచించాలంటే, ఒక మనిషి ఇలా చేస్తూ ఉంటే వీళ్ళు అవేర్నెస్ లోకి వస్తే బాగుంటది కదా, వీళ్ళు ఇలా మారితే బాగుంటది కదా, వీళ్ళు ఇలా చెయ్యకుండా ఉంటే బాగుంటది కదా అని అనిపిస్తోంది కదా. ఆ మెసేజ్ మాత్రమే నువ్వు తీసుకొని నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు అటువంటి తప్పు చెయ్యొద్దు. అదే నీకు మ్యామ్ అవకాశం పర్పస్. వచ్చినప్పుడు నేను ఇలా చేస్తాను. నీకు అవకాశం వచ్చినప్పుడు ఓకే, అలా చేసినప్పుడు వాళ్ళది తప్పు అని అనిపించింది కదా, ఇప్పుడు నా చేతిలో అవకాశం వచ్చింది కదా, నేను సరి అయిన విధంగా చెయ్యాలి కదా, ఎలా చెయ్యాలి అనేటువంటి ఒక నైపుణ్యాన్ని నువ్వు ప్రదర్శించగలగాలి. ఆ వాళ్ళని చూసినప్పుడు నువ్వు తీసుకోవాల్సిన జ్ఞానం ఇంతే తప్ప వాళ్ళిలా ఉండాలి అని మనము డిసైడ్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి డిస్కషన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఎందుకు ఇలా చేయొచ్చు కదా, అలా చేయొచ్చు కదా అని అటువంటి డిస్కషన్స్ అక్కర్లేదు మనకి. ఓకే మ్యామ్.
నువ్వు రియలైజ్ అవ్వాలి. నీ గురించి నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రోజు ఎవ్రీడే నైట్ ఈ రోజు నువ్వు చేసింది ఏంటి, ఈ రోజు నువ్వు ఏం తప్పులు చేసావు, ఏం ఒప్పులు చేసావు, నిన్ను నువ్వు పొగడ్డం కూడా నువ్వే చేసుకోవాలి. ఎదుటి మనిషి పొగడాలని నువ్వు ఎక్స్పెక్ట్ చేయకూడదు. నిన్ను నువ్వు పొగిడే ప్రయత్నం మాత్రమే చేసుకోవాలి. నీకు తెలియాలి నువ్వు చేసినది కరెక్టా రాంగా. ఓకే, రాంగ్ అని తెలిసింది కదా, నేను దీన్ని నెక్స్ట్ టైం రిపీట్ చెయ్యను అని చెప్పేసి నువ్వు నీకే కండిషన్ ని పెట్టుకోవచ్చు. ఇలా నిన్ని నువ్వు ఎదుగుదల అన్నది తీసుకురావాలి. దానికి నీకు ధ్యానం సహకరిస్తుంది. ఇక్కడ నువ్వు చెయ్యాలి అనుకున్నది అనుకుంటావు కానీ ఆచరణలో పెట్టలేవు. కానీ ధ్యానం చేయడం ద్వారా అనుకున్నది ఆచరణలో పెట్టే అవకాశము, ఆ స్థితి, ఆ బ్యాలెన్సింగ్ స్టేట్, ఆ మైండ్ సెట్ మనకి ధ్యానంలో వస్తుంది. అదే మేము కడతాల నుంచి నేను వచ్చేటప్పుడు కనీసం ప్రతిరోజు ఏం చెప్పారంటే నువ్వు 3 గంటలు ధ్యానం చేయాలి, జ్ఞానం సంపాదించాలి, సేవ చేయాలన్నారు. నాకు జ్ఞానం నుంచి సేవ, ఈ 2 భావాలు ఎప్పుడూ ఉంటాయి. అదే ధ్యానం మీద ఫోకస్ చేస్తే నేనేమంటానంటే నువ్వు చేసే పని మీద ఆటోమేటిక్గా నువ్వు ఫోకస్ చేస్తున్నావు కదా, ఆటోమేటిక్గా నీకు ఉన్నప్పుడు నువ్వు అంత సాధన చేయకుండా నువ్వు ఈ 2 నీతో చేస్తుంటే ఆటోమేటిక్గా జరిగిపోతుంది కదా అని నేను ఫీల్ అవుతున్నాను. ఓకే, ఒక మాస్టర్ నీకు చెప్పారు, ఏమని చెప్పారు, 3 hours చేయమని చెప్పారు. సో 3 hours చేస్తే నువ్వు ఇప్పుడున్న దానికన్నా ఇంకా ఎదిగే అవకాశము నీకు లభించాలి అని చెప్పేసి ఆ మాస్టర్ కి ఇన్ఫర్మేషన్ మెసేజ్ వచ్చిండొచ్చు. కాబట్టి ఆయన నోటి ద్వారా అలా పలికారు. సో నువ్వు 3 గంటలు ధ్యానము చెయ్యి, చేసే పని మీద ఫోకస్ చెయ్యి. సారీ, నువ్వు చిన్న అబ్బాయో పెద్ద అబ్బాయో నాకు తెలియదు. చిన్నతనే చెప్పండి. సో నువ్వు 3 గంటలు చేయడం ద్వారా ఇంకా లోపల నుంచి ఎటువంటి మార్పులు జరగాల్సి ఉందో, ఏ డిఎన్ఏ యాక్టివేట్ అయ్యేది ఉందో, నీ ద్వారా ఇంకే గొప్ప యూనివర్సల్ వర్క్ జరిగేది ఉందో తెలియదు. ఇప్పుడు చూడండి, ఒక హీరో ఇప్పుడు సోను సూద్ ఉన్నాడు. ఒక ఫిలిం లో ఒక క్యారెక్టర్ చేసినప్పుడు ఈ అబ్బాయి విలన్ గా చాలా బాగా చేస్తున్నాడు కదా అని చూసి తనకి ఇంకొక పెద్ద ఆఫర్ వచ్చింది. అంతే కదా, అరుంధతిలో ఆయనకి పెద్ద క్యారెక్టర్ అన్నది వచ్చింది. లైక్ హీ బికమ్ అ బిగ్ ఫేమస్. అంటే నువ్వు ఆ దారిలో నడుస్తూ ఉన్నావంటే నీ నైపుణ్యాన్ని ప్రదర్శించే కొద్దీ నీకు ఇంకా మంచి మంచి గొప్ప అవకాశాలు వస్తాయి. ఇప్పుడు నువ్వు యూనివర్సల్ వర్క్ చేయడానికి నీకు ఇష్టం అన్నది ఉంది. ఒకవేళ నువ్వు 3 గంటలు వర్క్ చేసినావు అనుకో, నువ్వు పెద్ద అవకాశం వచ్చి నువ్వు ఇంకా మంచి యూనివర్సల్ వర్క్ చేయొచ్చేమో. దానికి ఇంకా నీ లోపల కొన్ని మలినాలు కావచ్చు, కొన్ని బ్లాకేజెస్ కావచ్చు, ఇవన్నీ ఉండి ఉండొచ్చు. సో నువ్వు 3 hours మెడిటేషన్ చేయడం వల్ల ఆ బ్లాకేజెస్ కూడా క్లియర్ అవ్వచ్చు. నీ చుట్టూ ఉన్నటువంటి క్లైమేట్ లో ఏమైనా బ్లాకేజెస్ ఉండొచ్చు, నీకు వచ్చే అవకాశాల పట్ల బ్లాకేజెస్ ఉండిండొచ్చు. అవన్నీ కూడా క్లియర్ అవ్వాలంటే నువ్వు ధ్యాన సాధన చేయాలేమో. దానికోసం కూడా చెప్పిండొచ్చు కదా, ఎందుకు ప్రయత్నం చేయకూడదు? అది మేము చేస్తున్నాను. నా వీలంత మటుకు నేను ధ్యానంలో ఉండడానికి ట్రై చేస్తున్నాను. ధ్యానము చెయ్యి, ధ్యాన ప్రచారము చేస్తూనే ఉండు, యూనివర్సల్ వర్క్ కూడా చేస్తూనే ఉండు. నీ ద్వారా ఎంత గొప్ప కార్యం ఈ యూనివర్స్ కి జరిగేది ఉందో. సో 3 hours మెడిటేషన్ మాత్రం ఆపద్దు. అండ్ డోంట్ డ్రింక్. అంటే మన జొడాక్స్ అనే మన స్పిరిచువాలిటీ కనెక్షన్ ఉంటుందా మ్యామ్? ఎందుకంటే నాకు స్పిరిచువాలిటీ థాట్స్ ఆటోమేటిక్ గా ఉంటూనే ఉంటాయి. ఈ ధ్యానంకి రాకముందు కూడా నాకు స్పిరిచువాలిటీ మీద కొంచెం ఆలోచన, అటు సైడ్ ఇంటెన్షన్స్ ఉంటూ ఉంటాయి. ఓకే, అంటే కొంచెం ఎలా ఉంటదంటే ఆల్రెడీ నువ్వు లాస్ట్ బర్త్ లోనే ధ్యాన సాధన చేసి ఆధ్యాత్మికంగా ఎదిగి ఉంటావు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పాను కదా, 18 ఏళ్ళు సాధనకి టైం. సో అలా నీకు ఎంత టైం ఉందో నువ్వు చేసినటువంటి సాధనకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తము నీకు తెలియడానికి. సో అందుకే నువ్వు 3 hours మెడిటేషన్ చేసావనుకో, నీలో ఉన్నటువంటి డిఎన్ఏ యాక్టివేషన్ అయ్యే అవకాశము ఆ 3 hours టైంలో దొరకచ్చు నీకు. నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నది ఏదైతే ఉంటుందో లాస్ట్ జన్మలో, నీ సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీడ్ అయి ఉంటది. బట్ ఆ సబ్ కాన్షియస్ మైండ్ లో ఉన్నది నీకు తెలియాలి అంటే నువ్వు ఇంకా సాధన చేయాల్సి ఉంది. సో అందుకే వాళ్ళు నీకు 3 hours మెడిటేషన్ చేయమని చెప్పిండొచ్చు. నువ్వు ఆల్రెడీ యు ఆర్ ఇన్ ట్రాక్, బట్ ఇంకా ఏదో బ్లాకేజెస్ నీలో ఉండింటాయి, నీకు సరి అయిన ఇన్ఫర్మేషన్ రాకపోతూ ఉండొచ్చు. సో నువ్వు ధ్యాన సాధన చేయాలి. అంటే చాలా మంది, ఒక లాస్ట్ క్వశ్చన్ మ్యామ్, ధ్యానంలో ఎప్పుడు ప్రెసెంట్ మూమెంట్ లో ఉండండి, ప్రెసెంట్ ఇస్ ఏ గిఫ్ట్ అంటారు కదా, మళ్ళీ ప్రెసెంట్ లో క్లీనింగ్ ప్రాసెస్ జరుగుతుంది అంటారు కదా, మరి ఇక్కడ నుంచి క్లారిటీగా ఇక్కడ నుంచి ఫార్వర్డ్ వెళ్ళకుండా క్రియేట్ చేసుకోకుండా మనం బ్యాక్ వెళ్ళి ఎందుకు సెల్ఫ్ అనాలిసిస్ చేసుకుంటూ ఉంటాం ప్రతిసారి?
నీ యొక్క ఎనర్జీ ఏంటి, నీలో ఉన్నటువంటి పవర్స్ ఏంటి తెలిస్తేనే కదా. ఇప్పుడు నువ్వు ఒక యూనివర్సల్ వర్క్ చేస్తూ పోతూ ఉంటే గిన నీలో ఉన్నటువంటి టాలెంట్ ఏంటి, నీ స్కిల్ ఏంటి అన్న విషయం తెలుస్తూ ఉంటది. ప్రెసెంట్ అని ఎందుకు చెప్తున్నారు అంటే, నువ్వు చెయ్యాల్సిన వర్క్ మీద ఫోకస్ చెయ్యాలి అంటే నువ్వు ప్రెసెంట్ లో జీవించగలగాలి. అప్పుడే నువ్వు ఫోకస్ చేయగలవు. ఆ ఫోకస్ చేసినప్పుడు దాని నెక్స్ట్ లెవెల్ కి ఎదగడానికి నీకు అవకాశం అన్నది దొరుకుతుంది. నీ ఫ్యూచర్ ప్లాన్స్ చేస్తున్నావు అనుకో, నువ్వు ప్రెసెంట్ చేయవు. చెట్టు నువ్వు విత్తు వేసి దాని ఫలాలు రావడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. నువ్వు ఎంతసేపు నేను ఫ్యూచర్ లో ఆ పళ్ళు తినాలి తినాలి అటువంటి ఆలోచన చేస్తున్నావు, కానీ ప్రెసెంట్ నువ్వు చేయాల్సిన పని నువ్వు చేయట్లేదు. సో నువ్వు ప్రెసెంట్ మీద ఫోకస్ చెయ్యి అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ నువ్వు ఆ పని మొదలు పెట్టాలి. ఈ మొదలు పెడితేనే నువ్వు ఆ ఫలాలను చూడగలవు. సో అందుకే ప్రెసెంట్ మీద జీవించని చెప్తా ఉన్నారు. ఈ ప్రెసెంటే నీకు గిఫ్ట్. ఇప్పుడు నీకు అవకాశం దొరికింది చెట్టు విత్తు వేయడానికి. సో దాని మీద నువ్వు దృష్టి పెట్టాలి. అది పెట్టకుండా నేను విత్తు వేస్తే గిన ఇంత ఫలాలు వస్తాయి, అది ఇంత టేస్టీగా ఉంటుందంట, దాన్ని జ్యూస్ చేసుకోవచ్చు అంట, నేను నా ఫ్రెండ్స్ కి ఇచ్చి పార్టీ చేసుకోవచ్చు అంట, ఇలా ఆలోచిస్తూ ఉంటాం. అది చెయ్యొద్దు, ఇది చెయ్యని అర్థము. సో నువ్వు చెయ్యాలి. నువ్వు ఫోకస్ చేయడం వల్ల, ధ్యానం చేయడం వల్ల నీకేం తెలుస్తుందంటే, ఆ విత్తనము నీ దగ్గర ఉంది అన్న విషయం నీకు తెలుస్తుంది. ఓకే. ఇది ఎవ్వరూ కనిపెట్టలేరు, గురువు కూడా కనిపెట్టలేరు. కానీ నువ్వు ఏదో చెయ్యగలవు అని మాత్రం గురువులకు తెలుసు. సో సీడ్ నీతో ఉంది. నువ్వు ధ్యాన సాధన చేస్తే సీడ్ నీతో ఉంది అన్న విషయాన్ని నువ్వు కనుక్కోగలవు. నీ లోపల నిద్రాణమై ఉంది ఆ వ్యవస్థ. ఆ నిద్రాణమై ఉన్నటువంటి వ్యవస్థని మేల్కొల్పే పద్ధతి ధ్యాన సాధన. అది తెలుసుకున్న రోజు నువ్వు ఇమ్మీడియట్ గా సీడ్ తీసుకొని నాటేస్తావు. సో అందుకే నువ్వు ప్రెసెంట్ లో జీవించాలి. ఆ ప్రెసెంట్ లో జీవించాలి. నువ్వు ఆ విత్తు వేయాలి అంటే ముందు నీ లోపల విత్తు ఉందో అని తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోవాలన్నా కూడా నువ్వు ధ్యాన సాధన చేయాలి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. అర్థమైందా? చాలా క్లారిటీగా, చాలా అద్భుతంగా వివరించారు ఎగ్జాంపుల్స్ తో కూడా. అంతే కదా, ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు, తెలియని వాళ్ళు ఉంటారు, తెలుసుకున్న వాళ్ళు ఉంటారు. ఇలాంటి విషయాలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక డౌట్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. డెఫినెట్లీ మ్యామ్. నాకు ఎన్ని డౌట్స్ వచ్చేవో ప్రేమ్నాథ్ సార్ దగ్గరికి పోయినప్పుడు అలా ఎప్పుడు ఫైటింగ్ ఇట్లా షూట్ చేస్తూ ఉంటాను. ఇది అది అది ఇది నాకు అది వచ్చింది, ఇది వచ్చింది, ఇది ఎందుకు అది ఎందుకు అని చెప్పేసి చాలా అప్పట్లో చాలా సిల్లీ సిల్లీ క్వశ్చన్స్ అడిగి భలే టార్చర్ పెట్టేసేదాన్ని. బట్ అలా పేషెన్స్ తో ఆయన అలాగే చెప్పేవారు, కూర్చోవే ధ్యానంకి కూర్చోవే, నువ్వు చెయ్యవే అని చెప్పేసేవారు అనమాట. సో అవన్నీ దాటుకొని చాలా ప్రశ్నల్ని నేనుగా క్వశ్చన్ వేసుకొని కూర్చోవడము, నాకు సమాధానాలు రావడము జరిగింది. అసలు ఒకసారి నాకు ఎలా వచ్చింది అంటే, నేను ధ్యానం కూర్చున్నప్పుడు సముద్రం దగ్గర కూర్చున్నాను. ఎలా కూర్చున్నానంటే చేతులు ఇలా పట్టుకొని నా కాళ్ళు ఇలా ముందుకి ఇలా పెట్టేసి కూర్చున్నాను. సో అలా వస్తా ఉంది నా దగ్గరికి. ఎలా వస్తుంది అలా అంటే, చాలా పెద్దగా పెద్ద ఉప్పెన లాగా పెద్ద అలా వచ్చి అది నా దగ్గరకు వస్తుంది. సో అది చూడగానే మనకి ఏమనిపిస్తుంది, అయ్యో అంత పెద్ద అలా వస్తుంది, నేను వెనక్కి పారిపోవాలి కదా, అది నన్ను సముద్రంలోకి తీసుకెళ్ళిపోతుంది కదా అని అటువంటి భయం ఉంటుంది. కానీ నేను కదలట్లేదు, స్థిరంగా అలాగే కూర్చొని ఉన్నాను. ఆ అంత పెద్ద అల కూడా వచ్చి నా కాళ్ళ వరకు వస్తుంది, కానీ నా కాలిని కూడా తగలకుండగా వెనక్కి వెళ్ళిపోతుంది. అది నాకు అర్థం కాలేదు. లేసేసాను, వెళ్ళి అంకుల్ దగ్గరికి, ప్రేమ్నాథ్ సార్ దగ్గరికి వెళ్ళి, నాకు ఇలా వచ్చింది, ఇలా వచ్చింది, ఇది అయింది, అదే అయింది, ఇంత పెద్ద అలా వచ్చింది. అరే కనిపించింది కదా, క్వశ్చన్ వేయవే, ఆ సముద్రం అడుగు, ఏం నీకు మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు. అవునా సరే అని చెప్పేసి మళ్ళీ ధ్యానం కూర్చునేదాన్ని. అప్పుడు నేను అడిగాను, ఇది ఏదైతే నాకు ముందర ఇన్సిడెంట్ జరిగిందో దీని ద్వారా నేను ఏం తెలుసుకోవాలి అని అడిగాను. అడిగితే నీకు వచ్చే ప్రాబ్లమ్స్ అవి పెద్ద ఎత్తున వచ్చి నిన్ను ముంచేసి నిన్ను ఉక్కిరి బిక్కిరి కాకుండా నిన్ను చంపేస్తా అని చెప్పేసి నువ్వు ఫీల్ అవుతున్నావు, కానీ ఆ ప్రాబ్లమ్స్ నీ కాలి గోరుని కూడా తాకవు.
నువ్వు ఏ భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, నువ్వు ముందడుగు వెయ్యి అని చెప్పేసి నాకు ఆ మెసేజ్ వచ్చింది. ఇంకా అప్పటి నుంచి నేను వెనుతిరిగి చూసింది లేదు. ధ్యానము అనేది ఒకటి పెట్టుకొని నేను ఇది చేస్తున్నాను, నేను ఇది చెయ్యాలి అన్ని ప్రతి ఒక్కటి నా సబ్ కాన్షియస్ మైండ్ నుంచి నాకు మెసేజ్ వచ్చేది. నేను దాన్ని అలా పాటిస్తూ వెళ్ళిపోయేదాన్ని, ఇంకా బ్లైండ్ గా అన్నమాట. వచ్చిన మెసేజ్ ఫాలో అప్ చేసేసేదాన్ని అంతే. So, అలా చేంజెస్ అన్ని జరిగాయి. అవును, ప్రతి ఒక్కరు కూడా సార్ దగ్గర ఉన్న వాళ్ళు అదే చెప్తారు. ఏదైనా ఒక డౌట్ వచ్చింది, ఒకటి ఇట్లా విజన్ వచ్చింది అంటే అక్కడ మీరు ఎందుకు క్వశ్చన్ వేయలేదు, క్వశ్చన్ వేయండి, క్వశ్చన్ వేస్తే మీకు ఆన్సర్ దొరుకుతుంది అని. సరోజ మల్లికార్జున్ గారు కూడా సార్తో మంచి ఎక్స్పీరియన్స్. వేయడం ఎక్స్పీరియన్స్ అసలు 2-3 ఇయర్స్ నుంచి అలా దూసుకెళ్ళిపోతున్నారు. దూసుకెళ్ళిపోతున్నారు. వచ్చింది అంటే ఎప్పుడు వచ్చాం కాదు, బుల్లెట్ దిగిందా లేదా అన్నట్టు రావడం ఈ మధ్య అయినా గానీ అసలు మేడం గారు ఎన్ని ఏళ్ళ సాధన ఉందో అన్నట్టు. మేడం వల్లనే నేను మహావతారి టీవీకి పరిచయం అయిండేది. నువ్వు చెప్పే అవును. తీరాలి. ఆవిడ ఎన్నిసార్లు నువ్వు ఎందుకు ప్రచారం చెయ్యవని చెప్పేసి ఆవిడకి ఎప్పుడు నా మీద ఫోకస్. నువ్వు చెప్పి తీరాలని మహావతారి టీవీలో పరిచయం చేసి నాన్ స్టాప్ గా క్లాసెస్ ఆవిడ చెప్పినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను నేను. అవును, చాలా అద్భుతంగా చెప్తూ ఉంటారు. సార్ అయితే అదే అన్నారంట, ఇట్లా నాకు వచ్చింది అంటే అప్పుడు క్వశ్చన్ వేయాల్సిండేది, మీరు ఎందుకు కనిపించినారంటే ఎందుకు క్వశ్చన్ వేయాలి, అక్కడ క్వశ్చన్ వేయండి ఆన్సర్ వస్తుంది అనేసి. అంటే వాళ్ళకి ఆన్సర్ ముందే తెలుసు, మనకు చెప్పరు, కానీ మన ద్వారానే మనమే తెలుసుకోవాలా అనేసి. ఖచ్చితంగా మనమే తెలుసుకోవాలి. ఓం ప్రకాశం గారు నమస్తే సార్. నమస్తే అండి. ఇందాక అబ్బాయి క్వశ్చన్ అడుగుతున్నాడు కదా, దానికి నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఏంటంటే మామూలుగా మీకు మహాభారతంలో కానీ రామాయణంలో కానీ రావణ కుంభకర్ణుని, తర్వాత దుర్యోధన శాసనాన్ని, శిశుపాల దంతవక్తుని ఇది తీసుకున్నప్పుడు కృష్ణుడు అడుగుతాడు దుర్యోధన్ని, నీకు మంచి చెడు రెండు తెలుసు కదా, మరి ఎందుకు చెడు చేస్తున్నావు అంటే, నాకు దీనిలోనే ఆనందం కలుగుతుందని చెప్తాడు. అంటే ఆ సోల్ స్టాటస్ అనేది వాళ్ళకి తామస గుణంలో ఉంటారు. ఆ తామస గుణంలో ఉన్నప్పుడు వాళ్ళకి అలాంటి నేచరే ఉంటుంది. సో సోల్ స్టాటస్ అనేది మీరు ధ్యానం చేసినా కానీ అన్లెస్ సోల్ స్టాటస్ ఇంక్రీజెస్, అంటే మీరు ఇప్పుడు తామస గుణంలో ఉన్నారనుకోండి, యూ విల్ బిహేవ్ లైక్ దట్ ఓన్లీ. అలా కాకుండా మీరు రాజస్ గుణమా లేకపోతే సాత్విక గుణం అనేది ఇంపార్టెంట్. రాజస్ గుణం ఉందనుకోండి, ఈ తామస గుణంలో వాళ్ళకి యాక్సెప్టెన్స్ అనేది ఉండదు, అంగీకారతత్వం. వాళ్ళు అలాంటి అంటే వాళ్ళు చంపుతారు లేదా చంపడతారు. రాజస్ గుణం ఉందనుకోండి, వాళ్ళు గుర్తింపు కోరుకుంటారు, మ్యూచువల్లీ దే విల్ బి రెస్పెక్ట్ ఈచ్ అదర్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీకు వీళ్ళు తీసుకుని బలిచక్రవర్తి చంపడరు. ఎప్పుడైతే శ్రీమహావిష్ణు వచ్చినప్పుడు శుక్రాచార్యుల వారు వారించినా కూడా అంతటి పెద్దతనే నా దగ్గరికి వచ్చి చేయి చాపినప్పుడు అని ఈ విల్ సరెండర్. అలానే మీకు కాళీయుడు ఉన్నాయనుకోండి, కాళీయుడు కూడా అంతే, ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకున్నప్పుడు సరెండర్ అయిపోతాడు. సో సిమిలర్లీ ఇప్పుడు అహంకారం అనేది ఉన్నప్పుడు వాళ్ళు సరెండర్ కాలేరు. ఎప్పుడైతే ఏ గుణంలో ఉన్నారనే దాన్ని ఇంపార్టెంట్. అదే మీకు ఇది గజేంద్ర మోక్షంలో గజరాజు ఉంటాడు కదా, 1,22,000 ఏనుగులకు రాజా అని. సో నాకు ఇంత పరిచయం ఉన్నదనే అహంకారం ఉంటుంది, ఈగో. దాంతో పోరాడుతూనే ఉంటాడు, ఒక 1000 సంవత్సరాలు పోరాడతాడు. అవి ఉన్న పరివారం ఎవరు చివరికి వాళ్ళు కూడా అంత దూరం అంత టైం కావటం వల్ల ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి ఒంటరిగా పోరాడతాడు. అలా పోరాడి చివరికి విల్ సరెండర్, నా వల్ల కాదు అని ఎప్పుడైతే సరెండర్ అయ్యాడో అప్పుడు ఆటోమేటిక్గా యూనివర్స్ విల్ హెల్ప్ యూ. సో ఈ సరెండర్నెస్ అనేది రానంత వరకు యాక్సెప్టెన్స్ అనేది మీకు తామస గుణంలో ఉన్నంతసేపు, అంటే అట్లీస్ట్ ఒక 200 బర్త్స్ దే హావ్ టు టేక్ టు క్రాస్ దట్ తామస గుణం. అలానే రాజస్ గుణంకి ఇంకో 200. ఈ రెండు క్రాస్ అయినప్పుడే మీకు ఆ ధ్యాన పరిచయం అవుతుంది. ధ్యాన పరిచయం అయిన తర్వాతనే మీకు ఎన్లైటన్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు కూడా ఎక్కడైతే మీకు ఈగోయిజం ఉందనుకోండి, విశ్వామిత్రుడు కదా 3 సార్లు తపస్సు చేస్తాడు. ఓసారి కోపంతో పోగొట్టుకుంటాడు వశిష్ఠుడితో, తర్వాత కామంతో ఒకసారి మేనకతో, తర్వాత ఈగోయిజంతో ఇతనితో ఎవరు త్రిశంకు.
అంటే 30,000 సంవత్సరాల తపస్సుని వృధా అయిపోతుంది. ఇవన్నీ దాటి ఎదుగుతుంది. సోల్ ఎదిగింది కదా, ఎన్నిసార్లు దెబ్బతిన్నదంతా. అప్పుడు ఆ గుణానికి ఎప్పుడైతే వస్తాడో అప్పుడు బ్రహ్మర్షిగా గుర్తింపు పడతాడు. అంటే సోల్ ఎదగాలంటే యూ టు టేక్ రీబర్త్ ఆల్సో. సో అది ఎప్పుడంటే మీకు ధ్యానపరిచయం అయిన తర్వాతనే ఎదుగుతుంది. ధ్యానపరిచయం కానంత వరకు, ధ్యానపరిచయం అయ్యాలంటే అట్లీస్ట్ 350-400 జన్మలు ఎత్తుకోవాలి వాళ్ళు ఎనర్జీ లెవెల్స్. అది వచ్చినా కూడా మీరు అది మెయింటైన్ చేయకపోతే, ఎగ్జాంపుల్ విశ్వామిత్రుడే. అది అంటే మీరు ఆజ్ఞాచక్రం వరకు ఉన్నా కూడా మీకు ఈగోయిజం అనేది ఉంటే యూ విల్ ఫాల్ డౌన్ టు అగైన్ 0 లెవెల్స్, 0 లెవెల్ లోకి వచ్చేస్తారు. సో ఎప్పుడైతే మీకు ఆ ఈగోయిజం అనేది ఎప్పుడైతే 0 మెయింటైన్ చేస్తారో అంతవరకు మీ ఎనర్జీస్ ఉంటాయి. లేకపోతే మీకు ఒక కుండకి హోల్ చేసినట్టు, మీరు ఎంత ధ్యానం చేసి అటు నుంచి వచ్చినా కూడా మీ బిహేవియర్ అనుకోండి ఇది పోతూనే ఉంటుంది. సో దెన్ ఎఫెక్ట్ ఈస్ 0. సో అన్లెస్ యూ గివ్ ఇట్ అప్ దట్ ఈగోయిజం. ఇప్పుడు ఇంట్లోనే చూడండి, పిల్లలు చెప్తున్నారు అనుకోండి, యాక్సెప్ట్ చేయరు. నువ్వేంటారు చెప్పేది అంటారు. దట్ ఈస్ వెరీ రాంగ్. ఎందుకంటే దే ఫిజికల్లీ దే మే బి స్మాల్, బట్ దేర్ సోల్ విల్ బి మేబీ ఎన్లైటెండ్ సోల్ దాన్ కంపేర్ టు అస్. సో అందుకని ఎవరు చెప్పినా వినాలి ముందు. అందుకే మనకి సింబాలిక్ గా వినాయకుడు పెద్ద చెవులు ఉంటాయి. లిజన్ మోర్, పత్రిజీ గారు అనేవాళ్ళు, వింటూ ఉండు ముందు అని, తర్వాత మాట్లాడండి. పత్రిజీ గారు చెప్పిన చాలా సూక్ష్మంగా ఏదైతే చెప్పారో ప్రతిదీ మనకు లైఫ్ లో అప్లికబుల్. అండ్ సింపుల్ గా 6 చక్రాలని ఒక 6 పదాలతో చూపెట్టాడు. నో కామెంట్స్, నో ఇంటర్ఫరెన్స్, నో జడ్జిమెంట్. ఫస్ట్ 3 చక్రాస్ అయిపోయినాయి. ఆ తర్వాత ఏమన్నాడు? ధ్యానం అన్నాడు, అనాహత. తర్వాత ఏమన్నాడు? స్వాధ్యాయం అన్నాడు, విశుద్ధ. సజ్జన సాంగత్యం అన్నాడు, ఆజ్ఞాచక్రం. సజ్జన సాంగత్యం అంటే నథింగ్ బట్ బ్రెయిన్ స్టార్మింగ్. బ్రెయిన్ స్టార్మింగ్ చేసినప్పుడు ఏమవుతుంది? మీ పాల నుంచి వెన్న తీస్తారు, పెరుగు చేస్తారు, పెరుగు నుంచి వెన్న తీస్తారు, వెన్న చిలికితేనే మీకు ఏమొస్తుంది? నెయ్యి వస్తుంది. నెయ్యి వెయిట్ చేస్తే అంటే ఒక రోజు ప్రిజర్వ్ చేసే, ఒక ఫ్యూ అవర్స్ ప్రిజర్వ్ చేయలేని దాన్ని యూఆర్ టేకింగ్ 2 years టుగెదర్ ప్రిజర్వ్, నెయ్యి స్టేజ్. సో మీరు ఆ సజ్జన సాంగత్యం అనేది అది జరుగుతుంది. సో అందుకనే ఆయన సింపుల్ గా 6 steps చెప్పారు అంతే. 6 words లో మొత్తం మీ చక్రాల యాక్టివేషన్ అనేది, అంటే హౌ యూ విల్ రీటైన్ అనే దాన్ని ఆయన చెప్పి చాలా డీప్ మీనింగ్స్ ఉంటాయి. అది మనం అర్థం చేసుకున్నప్పుడు సో వీ కెన్, ఇట్స్ నాట్ దట్ ధ్యానంతో మీరు పెద్ద తెచ్చుకుంటున్నారు ఎనర్జీ, కింద హోల్ ఉంటే ఏం లాభం? సో యూ కెన్, ఆత్మ అనేది ఎదగదు. సో దానికి ఇవే వీళ్ళే నేను చెప్పిన అన్ని ఎగ్జాంపుల్, ఏ కాలంలో ఎవరు ఉన్నారు, ఎలా చేస్తారు అనేది అన్ని ఎగ్జాంపుల్స్. అది మీరు 24 గంటలు ధ్యానంలో కూర్చున్నా కూడా మీకు కుండలో హోల్డ్ ఉన్నసేపు మీకు రిప్లై రాదు, ఎదుగుదల ఉండదు. సో సోల్ ఎదుగుదల ఉండదు. దానికి బెటర్ ఎగ్జాంపుల్ వీళ్ళ టుడే. ఓకే, సూపర్ సార్, సూపర్ గా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. చాలా బాగా చెప్పారు సార్. ఓకే, చాలా అదే మన మాస్టర్స్ చెప్తున్నారు కదా అని చెప్పేది మనం రోజు 10 గంటలు ధ్యానం చేస్తే మీనింగ్ ఉండదు. ఎస్ సార్, అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ రావాలి. ఇప్పుడు ఎంత సింపుల్ గా ఏంటంటే మనకి ఎగ్జాంపుల్ ఏదంటే ఇది సోల్ ప్లానింగ్ ప్రకారమే, బట్ మనం ఆ విషయం తెలీదు. తెలియకేం చేస్తే ఎవరైనా వచ్చి మనం తిట్టారనుకోండి, ఆ పాత్ర మనం ఎన్నుకున్నదే యాజ్ పర్. కానీ మనం ఏం చేస్తాం? భౌతికంగా ఆలోచించి వాడు ఒకటి తిట్టారని చెప్పి మనం 10 తిడతాము, తర్వాత దీన్ని మోసుకెళ్ళి 10 మందికి చెప్తాము. దానివల్ల ఏంటంటే మన కర్మలు పెంచుకుంటున్నాం. అదే ఒక్కటి కనుక అనుకోండి, అది నేను ఎన్నుకున్న పాత్ర, వాడిగా నాకు చెప్పాలి అనుకొని వచ్చాడు అని మీరు మనసులో పెట్టుకుంటే, వాడంతా తిట్టిన తర్వాత కూడా కూల్ గా థ్యాంక్ యూ వెరీ మచ్, నాకేదో నువ్వు చెప్పదలుచుకుని నేను ఎంచుకున్నాను, మీరు ఇక వెళ్ళొచ్చు అన్నారు అనుకోండి, వాడు నెక్స్ట్ టైం మీ దగ్గర రారు కదా. దానికి తోడు ఇదే దగ్ధ కర్మ అని అంటే, మీకు అది నేను ఎన్నుకున్న పాత్ర అనే జ్ఞానం మీకుంటే ఆటోమేటికల్లీ కర్మలు దగ్గర ఎమోషన్స్ బ్యాలెన్స్ లోనే ఉండిపోతాయి.
ఎమోషన్స్ అన్ని కూడాను బ్యాలెన్స్ లో ఉండిపోతాయి. ఎమోషన్స్ అనేది రావు ముందు ఆ జ్ఞానం ఉంటే. నేను ఎన్నుకున్న పాత్ర అంతే, ఎవ్రీథింగ్ ఇస్ యాజ్ పర్ వస్తుంది అంతే టైం లైన్ ప్రకారం. దానికే మనకి ఎవరు రమణ మహర్షి, ఆయన పెట్టుకుని ఒక గోచి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. శిష్యుడు ఏం చేస్తాడు, ఆ గోచిలో ఒక గుడ్డ చింపేస్తాడు. చింపేసి పట్టుకుని వెళ్ళిన తర్వాత అతని కాలుకి గాయం తగులుతుంది. ఇప్పుడు ఏం చేస్తే శిష్యుడితోటి కట్టించుకుంటాడు ఆ చింపిన గుడ్డతో. గురుగారు మరి మీకు ముందే తెలుసు కదా, మరి ఎందుకు దాన్ని తప్పించుకోలేదంటే, తప్పించుకుంటే మళ్ళీ జన్మెత్తాలి ఆ గాయం కోసం. మనకు అది ఎప్పుడైతే సోల్ ఇది యాజ్ పర్ సోల్ ప్లాన్ అనేది ఒక్కటి మనం గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ ఎవ్రీథింగ్ విల్ సెట్ రైట్. ఈగో విల్ బికమ్ జీరో. మనం ఎప్పుడు ఆనందంగా అనుభవించడం అన్నది మొదలవుతుంది. అవును, ఏదైనా అది అది ఎప్పుడు మనకు అది ఎప్పుడైతే అవేర్నెస్ రాదో ఆటోమేటిక్ గా మన కర్మలు అనేది పెంచుకుంటూ ఉంటాం. సో జ్ఞానానంద దగ్ధ కర్మ ఈజ్ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా డీటెయిల్డ్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సుభాషిణి గారు. ఆ అబ్బాయికి డౌట్ క్లారిఫై అయిందో ఒకసారి అడగండి. మాధవ్ ఎస్ ఒక్కసారి లేరా? ఎస్ మ్యూట్ ఇస్తాను. సార్ కొన్ని విషయాలు క్లారిటీ అవుతున్నాయి. బట్ నాకేంటంటే మనం జన్మ ఎత్తిన తర్వాత మనం ఏది మనం డిసైడ్ కాము కదా సార్. మన పేరు దగ్గర నుంచి ప్రతిదీ మనం ఏమీ డిసైడ్ కాము, కానీ ప్రతి చివరి దాకా అందరు ప్రాకులాడుతూ ఉంటారు. కానీ ఎందుకు ఎవ్వరు రియలైజ్ అవ్వరు? నేను చివరికి వెళ్ళాల్సింది మీకు రియలైజేషన్ అనే క్వశ్చన్ కాదు. మీరు మిమ్మల్ని మాయ అంటే ఫస్ట్ 3 చక్రాస్ లో మీరు ఉన్నంతసేపు ప్రకృతి అనేది మిమ్మల్ని మాయలో ముంచేస్తుంది అంతే. ఆ మాయలో ముంచినప్పుడు మీరు ఎవరనేది మీకు తెలియదు, మీరు ఒక ఆత్మ అనేది తెలియదు, మీరు సోల్ ప్లాన్ అనేది తెలియదు. సో మీరు ఆ మాయ ప్రపంచంలో పడ్డప్పుడు ఎవరికైనా కానీ అలా ఇరుక్కుపోతారు. అది దాటినప్పుడే మీరు ఈ జ్ఞానం అనేది వస్తుంది. ఆ జ్ఞానం రావాలంటే అట్లీస్ట్ మీరు ఒక 350-400 జన్మలు ఎత్తుకుంటే అప్పుడు మీకు ఆ జ్ఞానం అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఇంతమంది ఎందుకు రియలైజ్ అవ్వరన్న ఆలోచన. ఇంతమంది కాదు, ఫస్ట్ మనకు ఎవాల్యుయేషన్ కదా. పత్రిజీ గారు ఏం చెప్పారు మీకు? సోల్ స్టాటస్ అనేది ఫస్ట్ శైశవాత్మ, బాలాత్మ అంటారు. ఒక్కొక్క ఆత్మ నుంచి మీరు అంటే శైశవాత్మ అంటే జస్ట్ బట్ ఇది జంతు లక్షణాలు మొత్తం. అంటే జంతు ఎలా చేస్తుంది అంటే, బోయేవాడు రత్నాకరుడు తన అవసరాల కోసం ఎదుటి వాళ్ళని చంపైనా కూడా తీసుకుంటాడు అన్నట్టు. సో ఆ బోయేవాడి స్టేట్ లో ఉన్నంతసేపు వాడికి రియలైజేషన్ ఉండదు. ఇప్పుడు స్ట్రీట్ ఫైటర్స్ వీళ్ళంతా ఏంటి, చైన్ స్నాచర్స్. అందుకే వాళ్ళ పత్రిక గారు ఒకటే మాట్లారు, నో కామెంట్స్ అంటారు. ఎందుకంటే మీరు విట్నెస్ చేయండి కానీ డోంట్ ఇన్వాల్వ్ చేస్తారనుకోండి, అప్పుడు ఏం చేస్తారంటే వాడి కర్మల్ని మీరు తెచ్చుకొని మీ ఎనర్జీని వాడికి ఇస్తారు. ఇవ్వటం వల్ల వాడు ఏదైతే ఎనర్జీస్ ఉన్నాయో లెవెల్స్, మామూలుగా మనం ఎవరు ఇన్వాల్వ్ కాకుండా ఉన్నాం అనుకోండి, వాడు తొందరగా పోలీసులతో పట్టుబడతారు. తర్వాత వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ అవన్నీ ఇచ్చి అప్పుడు వాడికి రియలైజేషన్ వస్తుంది, నేను ఈ తప్పు చేయటం వల్ల నాకు ఇది జరిగింది కదా అని. మనం ఆ స్టేజ్ మన వాడికి అవకాశం ఇవ్వట్లేదు. మనం ఏం చేస్తున్నాము, వాటి గురించి కామెంట్ చేయటము, 10 మందికి చెప్పటము, ఈ విధంగా ఏం చేస్తుంది, మన ఎనర్జీ వాడి కళ్ళని మనం తీసుకొని వాడికి ఎనర్జీస్ ఇస్తున్నాం. దానివల్ల వాడు పట్టుబడడు. ఆ పట్టుబడక వాడు అలా కర్మలు చేస్తూనే ఉంటాడు. ఎప్పుడైతే వాడి కర్మలు మైనస్ అవుతాయో, 0 అవుతుందో అప్పుడే వాడు పట్టుబడతాడు. సో ఇక్కడ జరిగే ప్రాసెస్ అది. ఎందుకంటే మన మాయలో ఉండి మనం ఏంటనేది, మన ప్లాన్ ఏంటనేది మనం మర్చిపోతాం. సాటిస్ఫైడా? అదే సార్, మనిషి లక్షణాలు అన్నారు కదా, మనిషి లక్షణాలు బట్టి కూడా బిహేవ్ చేస్తూ ఉంటారు. అంటే నేను మనిషిని మనిషి రూపంలో హ్యుమానిటీగా ఆలోచిస్తే ప్రతి ఒక్కళ్ళ ఆలోచన విధానం కూడా మార్చొచ్చు కదా, మారుతుంది కదా. ఆలోచన ఎక్కడ వస్తుంది? నీకు రాదు. ఎలా అంటే జంతు లక్షణాలు ఏంటి? జంతుకి ఏంటి మామూలుగా ఉండేది, దానికి రక్షణ ఒకటి, తర్వాత ఆకలి, రెండోది మైథునం. తన కుటుంబాన్ని తను పోషించుకోవటము, పెంచుకుంటాము.
కానీ ఇక్కడ మనిషి రూపంలో వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆ మనిషి దానికి లిమిటెడ్ బ్రెయిన్ ఉంటుంది. రిమైనింగ్ టైంలో ఎప్పుడు ఇట్ విల్ బి విత్ యూనివర్స్ ఆల్వేస్, మిగతా టైం కాదు. కానీ మనిషి వచ్చిన తర్వాత అందుకే దానికి ఇంటర్నల్ సెన్సెస్ బాగుంటాయి జంతువులకి. ఎప్పుడు కూడా మీకు ఏ ప్రకృతి వైపరీత్యం జరిగినా ఏ జంతువు కూడా, అంటే బయట ఉండే ఇంట్లో పెంచుకునే జంతువులు కాదు, బయట ఉండే జంతువులు తీసుకున్నాను అనుకోండి, అవి పారిపోతాయి, సేఫ్ ప్లేస్కి వెళ్ళిపోతాయి. మనకు కూడా ఇంటర్నల్ సెన్సెస్ ఉంటాయి, కానీ మనం ఎప్పుడైతే ఈ ప్రకృతి మాయలో పడిపోయి వాటిని సెన్స్ అన్ని ఆఫ్ అయిపోతాయి మనకి. కాబట్టి ప్రకృతి వైపరీత్యాలకు మనం ఇరుక్కుంటాం. ఇక్కడ ఏంటంటే మనం తరచుగా దప్పి కానప్పుడు తాగుతాం, చెత్త ఒక మంచినీళ్ళనే కాదు. ఆకలి అయినప్పుడు తింటాము, తినకూడని అన్ని తింటాం. మనకి ఏదైతే మన బాడీ డిజైన్ ఏందో వెజిటేరియన్ అది తప్ప మిగతా అన్ని తింటాం. సో ఆ విధంగా కర్మలు పెంచుకుంటున్నాం. ఇలా ఆ కర్మలు పెంచుకోవటం వల్ల మనకు హెల్త్ కూడా దెబ్బతింటుంటుంది. సో ఈ విధంగా అంటే జంతువుగా ఉన్నా కూడా అలానే మైథునం అంటే అవి సీజనల్ గా చేస్తాయి. మనకు ఆ సీజన్ ఎక్కడుంది? 365 ఇంటూ నెంబర్ ఆఫ్ ఇయర్స్ జరుగుతూనే ఉంటుంది. సో ఆ విధంగా అక్కడ కూడా మన మైండ్ని దుర్వినియోగం చేస్తున్నాం. చేయటం వల్ల ఏమవుతుంది, మనకు జరిగేది ఫైనల్ గా కర్మలను పెంచుకోవటమే. సో అప్పుడు పునరుపమరణం అనేది జరుగుతూనే ఉంటుంది. సో ఈ జ్ఞానాన్ని మనం ఆ మాయ నుంచి బయటపడాలంటే మనం ఆ కర్మల్ని అనుభవించి ఆ శిక్షల్ని పొంది, శిక్ష కాదు. సో అలా బాలాత్మ నుంచి 100 శేషాత్మ నుంచి 100 జన్మలు, తర్వాత బాలాత్మకు వచ్చిన తర్వాత ఇంకో 100 జన్మలు. ఈ 200 జన్మలు దాటితేనే నీకు తామస గుణం దాటుతావు. తామస గుణం వచ్చిన తర్వాత అప్పుడు రాజస గుణంలో ఉన్నప్పుడు అంటే నీ గుర్తింపు కోసం నువ్వు పాకలాడతావు. అలానే ఎదుటివానికి కూడా గుర్తిస్తావు. ఇవి డొనేషన్స్ చేసినా, చిన్న ఫ్యాన్ డొనేషన్ చేసినా దానికి మీ నాన్న పేరు లేకపోతే ఇంకెవరి పేరులో దానికి ఇచ్చేస్తున్నాం. కానీ ధర్మరాజు గారు ఏమన్నారు, కుడి చేత ఇచ్చిందని ఎడం చేత తెలియకూడదు. అదే అనిపిస్తుంది నాకు, ఎందుకు ప్రచారం చేస్తారు. కానీ మనం అలా చేస్తున్నామా? లేదు, ప్రచారం అందరికీ తెలియాలి. మనకి తెలిస్తే చాలు మన ఆత్మకి. అవును, మీరు అనేది కూడా అదే. ఇందాక ఒక పాయింట్ కూడా అన్నారు కదా, ధ్యానం అదని చెప్పినట్టు చేయటం కాదు. మీలో అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఒక్కొక్కరికి ఒక అవేర్నెస్ ఉంటుంది. నీకే టైంలో అవ్వాలో అదే ఆ టైంలోనే అవుతుంది. అందరికి ఒకే టైం కూడా అవ్వాలని లేదు కదా. అందరికి 40 రోజులు 42 రోజుల్లోనే అవ్వాలని లేదు కదా. లేదు, అక్కర్లేదు. బై బర్త్ కూడా అవుతుంది. ఇప్పుడు మనకు ఆదిశంకరాచార్యుల వాళ్ళు 12 సంవత్సరాలు అతని లైఫ్ పుట్టినప్పుడు, మార్కండేయుడు 16 సంవత్సరాలు. కానీ వాళ్ళు ఇచ్చిన టైంని ఎక్స్టెండ్ చేసుకున్నారు కదా. ఎక్స్టెండ్ చేసుకున్నా కూడా 32 years కి ఆయన మామూలుగా మనం 100 జన్మలు ఎత్తినా అంత పనులు చేయలేము, అలాంటి పనులు చేశారు. అంటే వాళ్ళ ఆత్మ స్టాటస్ అనేది ఎన్లైటెండ్ వెరీ మచ్. సో అలా బుద్ధుడు 650 జన్మలు ఎత్తినా ఆయనకి బుద్ధత్వం వచ్చింది. వచ్చిన తర్వాత 649 జన్మలు చూసుకున్నారు. అదే మనకి ఎగ్జాంపుల్ బుద్ధుడే. అంటే మనం ఆ స్టేట్కి రావాలంటే 650 జన్మలు ఎత్తాలి. మనకి ఇన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనకి ఇదే స్కూల్ లెవెల్ నుంచి కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటుంటే, ప్రాక్టీస్ అవుతూ ఉంటుంటే కొంచెం లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా. స్కూల్ లెవెల్ ఇంప్లిమెంటేషన్. పిల్లలే దేవుళ్ళని ఎందుకన్నారు? వాళ్ళు ఎప్పుడు ఆల్వేస్ ద యూనివర్స్. మనం వాళ్ళని డైవర్ట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఈవెన్ 10 minutes వాళ్ళతో మీరు ధ్యానం చేయించిన సో వాళ్ళకి థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది. అలా చాలా ఇన్సిడెంట్స్ కూడా. ఇది మన శ్రీనివాసరావు గారు అందరికి స్కూళ్ళలో చెప్తున్నారు. చాలా మంది మాస్టర్స్ స్కూళ్ళకి వెళ్ళి ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అంతకంటే ముందు సార్ మూలం వచ్చేసి తల్లి తెలుసుకోవాలి. తల్లి గర్భధారణ జరిగినప్పుడు తెలుసుకోవాలి. ధ్యాన మాతృత్వం చెప్తున్నాము. ధ్యాన మాతృత్వం ద్వారా ఆ స్పిరిచువల్ ఇది కూడా జర్నీ ఎలా ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. ఆ తల్లి తెలుసుకొని పిల్లలకు చెప్పడం జరుగుతుంది. అప్పుడు అవేర్నెస్ వస్తుంది. అలా తల్లికి తెలియనప్పుడు ఏం తెలియదు. అందుకే చిన్నతనం నుంచి మూలాల్లోంచి చెప్పడం జరుగుతుంది. మధ్యకాలంలో చాలా బ్రేక్స్ వచ్చాయి. ముందైతే ప్రతి ఒక్క ఇంట్లో కూడా స్పిరిచువల్ గా ఏదో ఒక జ్ఞానం అయితే ఉండేది. ఇప్పుడు పెద్దవాళ్ళకే తెలియకపోతే పిల్లల వరకు ఏం రాదు. ఇంకొకటి, ఒక పిల్లవాడి చిన్నప్పుడు ఫోటో తీసుకున్నా ఆ పిల్లవాడే, 10 ఏళ్ళు వచ్చినప్పుడు ఆ పిల్లవాడే, ఆ తర్వాత పెద్దయినా ఆ పిల్లవాడే, ముసలోడైనా ఆ పిల్లవాడే.
అప్పుడు అలా ఉన్నావే ఇప్పుడు ఇలా ఉన్నావే అంటే అక్కడ నువ్వే ఉన్నావు, అది నువ్వే ఇది నువ్వే. అలాగే మనుషులంతా ఒకేలాగా కనిపిస్తున్నా జన్మల్లో తేడా ఉంటుంది. వాళ్ళు రాజకీయ వ్యక్తులు అయి ఉండొచ్చు, ఇంకొక దుర్మార్గులు అయి ఉండొచ్చు, ఇంకొక దుర్మార్గులు, కానీ వాడు 100వ జన్మే ఉండొచ్చు. ఇక్కడ చిన్న పిల్లోడుగానే ఉంటాడు, వీడు 600 జన్మ ఎత్తిండొచ్చు, వీడు బుద్ధుడైపోయినాడు. అందరూ ఒకలాగా కనిపించినా కూడా ఒక్కొక్కరి జన్మ ఒకలాగా ఉంటుంది. కాబట్టి అక్కడ మనము ఆ వ్యక్తుల్ని కాదు చూడాల్సిండేది, వాళ్ళ సోల్ ఎలా ఉందో, వాళ్ళు ఏ జన్మ తీసుకున్నారో మనకు తెలియదు కదా. కనిపించేదానికేమో అంత మనుషులాగే ఉన్నారు. చిన్నప్పుడు నువ్వేమో అక్కడే పాస్ పోస్తావు, కానీ ఒక 5 ఏళ్ళు అయినాక బాత్రూంలోకి వెళ్తావు, ఆ తర్వాత ఇంకా ఇంకోరికి చెప్తావు. అట్లా అక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే, ఇక్కడ నువ్వే, అంత వయసు నువ్వే అయినా ఎలా తేడా ఉందో, మనుషులు కనిపించడానికి అందరూ ఒకలాగే ఉన్నా వాళ్ళ యొక్క జన్మలో తేడా ఉంటుంది. అది తెలుసుకోవడమే కర్మ సిద్ధాంతం. జ్ఞాన మాతృత్వానికి ఎగ్జాంపుల్ మీకు ప్రహ్లాదుడు, ఓకే తర్వాత అభిమన్యుడు, అష్టావక్రుడు, సార్ వాళ్ళ 1 minute. ఎగ్జాంపుల్. సారీ ఫర్ ద చెప్పండి. డిస్టర్బెన్స్. Yes, sir. ప్లీజ్. మేడం చార్జ్ అయిపోయింది, మేబీ స్విచ్ ఆఫ్ అవుతుంది అనుకుంటాను ఫోన్. Okay, ma'am. Thank you. ఓకే, Thank you. థ్యాంక్ యూ Thank you మ్యామ్. very much. Thank you. Thank you. థ్యాంక్ యూ సార్. ఓం ప్రకాష్ సార్ కూడా చాలా నీట్ గా ఉంది ఎక్స్ప్లెనేషన్, చాలా డీప్ గా డీటెయిల్డ్ గా చెప్తా ఉన్నారు. ఐఎమ్ సో థ్యాంక్ యూ అండ్ ఐ కాంట్ స్టే ఫర్ లాంగ్ టైమ్, No సో problem. ప్లీజ్ ఎక్స్క్యూజ్. లేక స్విచ్ ఆఫ్ వీడియో స్విచ్ ఆఫ్ చేస్తే ఎక్కువ సేపు ఉండొచ్చు. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. Thank you. Thank you very much. Yes. Okay, sir. Thank మాధవ్ you very చెప్పండి. much. Yes, thank you. మాధవ్ Yes, sir. Okay, Mute sir. లో మనం వెళ్ళారా? మెడిటేషన్ చేసుకుందామా? ధ్యానం చేస్తాం sure, మేడం. sure. ఎస్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా వివరించడం జరిగింది మాకు. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, అందరం కూడా మెడిటేషన్ చేసుకుందాము. అందరూ కూడా ఒక గ్లాస్ మంచినీళ్ళు తీసుకొని, ఒక గ్లాస్ మంచినీళ్ళు పక్కన పెట్టేసుకొని స్థిర సుఖ ఆసనంలో కూర్చొని అందరూ కూడా వేళ్ళలో వేలు వేసుకొని కాళ్ళు క్రాస్ చేసుకొని, పిరమిడ్ ఉన్న వాళ్ళందరూ కూడా చక్కగా పిరమిడ్ పెట్టుకోండి. లేని వాళ్ళు పిరమిడ్ తెప్పించుకునే ప్రయత్నం చేయండి. చక్కగా పిరమిడ్ ఎనర్జీస్ తీసుకుందాము. ఆనాపానసతి ధ్యానాన్ని చేసుకుందాము. శ్వాస మీద ధ్యాస. ఇక్కడ ఏ నామము లేదు, ఏ నామస్మరణ లేదు, ఏ మంత్రము లేదు, ఏ జపము లేదు. కేవలము శ్వాసను గమనించడమే.
నెమ్మదిగా రెండు చేతులు విడదీసి రెండు కళ్ళ మీద పెట్టుకుందాము. 5, 4, 3, 2, 1. రెండు కళ్ళు తెరుస్తూ రెండు అరచేతులు చూసుకుందాము. ఇంతవరకు జరిగిన ధ్యానాన్ని మనకు అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి చక్కగా ధన్యవాదాలు తెలియజేసుకుందాం. థ్యాంక్ యూ.